సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద షేక్ బురహానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్య యోగము. యోగము ఎవరైతే పొందదలుచుకున్నారో వారందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి అని పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును నువ్వు పొందాలి అంటే ముందు నీకు నీ లోపట ఉన్నటువంటి సచ్చిదానందుడు గురించినటువంటి జ్ఞానము నీకు ఉండాలి. అంతే కదండి. ఇప్పుడు మన ఇంట్లో సంపదలు లేవండి. సంపదలు లేనప్పుడు సంపదలు సంపాదించడం కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. ఇలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక యోగ పురుషుడు మన ఇంటికి వచ్చి, మీ ఇంట్లో ఒక బంగారపు నిధి ఉంది, ఆ నిధిని త్రవ్వుకుంటే మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి చెప్పారండి. అలా చెప్పినటువంటి మరుక్షణంలో మనం ఏం చేస్తాం? మన ఇంటిలో ఉన్నటువంటి నిధిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఇంతకు ముందు మన ఇల్లుని కేవలం మనం ఉండేటటువంటి నివాసంగానే అనుకున్నాం, కానీ ఈ ఇంటి యందు నిక్షిప్తమై ఉన్నటువంటి మరి బంగారం అనేది మనకు తెలియదండి. అంటే ఇప్పుడు లేనటువంటి వస్తువు గురించి ఆ యోగ పురుషుడు చెప్పారా? ఆల్రెడీ ఉన్న దానిని మీరు ప్రయత్నం చేసి తీసుకోమని చెప్పారండి. అంటే నీ ఇంటి లోపట ఉన్నటువంటి విలువైన ఆభరణాలను నువ్వు పొందినప్పుడు, దానివల్ల నువ్వు గొప్ప స్థితిని పొందుతావు అన్నప్పుడు దేహ సంబంధమైనటువంటి కొన్ని రకాలైనటువంటి కర్మలన్నింటినీ కూడా ఏం చేస్తామంటే వాటన్నింటినీ నిలుపుదల చేస్తాం అప్పటికప్పుడు. అంటే నీ ఇంట్లో బంగారపు నిధులు ఉన్నాయంటే కంటికి కనపడేలాగా ఉంటాయా? భూమి లోపట ఉంటాయా? చాలా గజాల లోతులో, ఇన్ని గజాల లోతులో బంగారపు నిధులు ఉన్నాయని చెప్పారండి. ఆ నిధులను నువ్వు త్రవ్వి తీసుకునేటప్పుడు దేహ సంబంధమైనటువంటి విషయాలలో, ఇవాళ మనల్ని పెళ్లికి పిలిచారని చెప్పేసి పెళ్లికి వెళ్ళామనుకోండి, ఆ రోజు బంగారపు నిధిని బయటికి తీయడానికి రోజుకు ఒక గజం తవ్వుతూ ఉన్నామనుకోండి, ఈ రోజు పెళ్లికి వెళ్ళిపోయాం, రేపు ఎవరితో చావు వచ్చేసింది బంధువులది, వాళ్ళ యొక్క అశుభ కార్యానికి వెళ్ళాం. ఇలా ప్రతిరోజు వెళ్తుంటే నువ్వు నిధిని ఎప్పుడు తవ్వుకుంటావు? ఆ బంగారాన్ని బయటికి ఎప్పుడు తీసుకుంటావు? ఇప్పుడు నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు? ఇప్పుడు మనం ఏం చేస్తాం? శుభకార్యాలు అశుభకార్యాలు అన్ని వాయిదా వేస్తాం. ఇంకా ఈ దేహాన్ని పోషించుకోవడానికి, అంటే కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మనం చేసేటటువంటి ఉద్యోగం కూడా ఏం చేస్తాం? ఒక పూట ఉద్యోగానికి వెళ్ళకపోతే మళ్ళీ కొంత డబ్బు రావాలి, కుటుంబ పోషణ జరగాలి కదండి. ఒక పూట ఉద్యోగానికి వెళ్ళిపోయి రెండో పూట ఇంటిలో ఉన్నటువంటి నిధిని తవ్వుకోవడానికి పలుగు పారా చేత పట్టుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే కొద్ది రోజులు భూమి మీద ఉండేటటువంటి సుఖాలను అనుభవించడానికే మనం ఏం చేస్తున్నాం? దేహ సంబంధమైన శుభ అశుభ కార్యాలన్నింటినీ వాయిదా వేశాము. ఇంకొకటి, చేసేటటువంటి పని ఏదైతే ఉందో, మనం చేసేటటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో, ఆ ఉద్యోగాన్ని 2 పూటలా వెళ్లకుండా ఒక్క పూటకు వాయిదా వేశాము. ఎందుకు జరిగిందండి ఇదంతా? ఎందుకు అంటే ఇప్పుడు మనం కష్టపడితే కానీ, 2 పూటలా కష్టపడితే కానీ మరి ఇంటిల్లిపాది సంతోషంగా జీవించడానికి వీల్లేదు.
అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఉన్న బంగారపు నిధి గనక మన సొంతమైతే ఆ నిధి చేత మనమే నలుగురికి పెట్టగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతామని ఇక్కడ ఎన్నో విషయాలు త్యాగం చేశారా లేదా? అది ఎన్ని రోజుల పాటు అంటే ఆ భూమి యొక్క ఆ గట్టితనము లేదా మెతకతనాన్ని బట్టి ఆ నిధిని మీరు 30 రోజులలో తీయగలరా లేకపోతే సంవత్సరం పడుతుందా అనేది మీ ప్రయత్నం మీద అక్కడ ఉన్నటువంటి నేల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ విషయం మనకేం అవసరము అనంటే ముందు నీ లోపట ఆత్మ యొక్క శక్తి నెలవై ఉంది అని చెప్పి నువ్వు ఒక సత్పురుషుడు ద్వారా జ్ఞానాన్ని పొందినప్పుడు ఆ సత్పురుషుడు చెప్పేటటువంటి సాధన కూడా చేయాలి. ఇక్కడ వాళ్ళు నిధి ఉంది అన్నప్పుడు ఇంట్లో పలుగు పారపెట్టి నిధి తవ్వడం ప్రారంభించారా లేదా? నిధి తవ్వడానికే బంధువుల యొక్క శుభ అశుభ కార్యాలకు వెళ్ళలేదు. అంటే సంపదల కోసమైతేనేమో ఏది త్యాగం చేసినా పర్వాలేదు. నీ లోపట ఉన్న ఆత్మ యొక్క శక్తిని నువ్వు తెలుసుకోవడానికి మాత్రం దేహ సంబంధమైన విషయాల గురించిన ఆలోచన తగ్గించుకోండి. మీ యొక్క సమయాన్ని మీ లోపట ఉన్న భగవంతుణ్ణి తెలుసుకునేందుకు ఖర్చు చేయమని చెప్తే మాత్రం మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నామండి. నిర్లక్ష్యంగా ప్రవర్తించటం వల్ల నష్టపోయేది ఎంత అంటే కొన్ని కోట్ల జన్మల పాటు మనం మళ్ళీ మన లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని తెలుసుకోవడానికి నిరీక్షించవలసి వస్తుంది. ఇవాళ నీ యొక్క నిర్లక్ష్యానికి ఎంతగా నువ్వు ఇబ్బంది పడవలసి వస్తుందంటే ఎన్నో రకాలైనటువంటి దేహాలు పొందాలి. ఇప్పుడు నీ లోపట ఆత్మ యొక్క శక్తి ఉంది అని గురువు గారు చెప్పిన తర్వాత నీ యొక్క నువ్వు చేసేటటువంటి కర్మలన్నింటినీ ఏం చేయవలసి ఉంటుంది? ఇప్పటి వరకు కూడా నశించిపోయేటటువంటి దేహ సంబంధమైన విషయాల కోసం నువ్వు ఖర్చు పెడితే ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని తెలుసుకోవడానికి నీవు నిరంతరము కూడా ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. నీ యొక్క ప్రయత్నమే నీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ జగత్తంతా కూడా నువ్వే సృష్టికర్తవ అవుతున్నావు. అంటే జగత్తునంతా సృష్టించేది నీవే, సృష్టిని పోషణ చేసేది నీవే, సృష్టికి లయం చేసేది కూడా నువ్వే. అంటే అన్నీ నువ్వయ్యేటటువంటి తెలివితేటలు జ్ఞానాన్ని మనకు సద్గురువు అందించినప్పుడు మన యొక్క తెలివితేటలను ఆ జ్ఞానం పొందడానికి ఆత్మ యొక్క అనుభూతి పొందడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? ఎందుకు చేయటం లేదు అంటే మనం నమ్మటం లేదండి. ఫస్ట్ మీ ఇంట్లో నిధి ఉంది అని ఒక యోగ పురుషుడు వచ్చి చెప్తే యోగ పురుషుడు చెప్పినటువంటి మాటకి ఉందో లేదో కూడా మనం ఆలోచన చేయకుండా ఏం పోతుంది, ఓ 2 నెలల పాటు తవ్వుదాము అని చెప్పి ఆ నిధిని తవ్వడం కోసం అని చెప్పి మనం కష్టపడతాం కదా. మరి నీ లోపట ఆత్మ యొక్క శక్తి ఉంది అన్నప్పుడు మన గురుదేవుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం ఎందుకు నమ్మట్లేదండి? నమ్మి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు యోగ పురుషులుగా మారిపోయారు. ఒక రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, పరమాచార్యులు, వివేకానందుడు, యోగి వేమన, ఇలా ఎంతో మంది ఉన్నారు సమాజంలో గొప్ప గొప్ప వారందరూ కూడా. వాళ్ళందరూ నమ్మారు, అమృత తుల్యమైనటువంటి ఈశ్వర స్వరూపాన్ని వాళ్ళ అనుభూతి పొందారు, వాళ్లే ఈశ్వర స్వరూపంగా మారిపోయారు. మన యొక్క నమ్మకములో ఉన్నటువంటి లోపము మనమందరము కూడా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తటానికి కావలసినటువంటి స్థితిని మనము పొందుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి అంటున్నారు. అందుకే కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారండి. మొట్టమొదటి శ్లోకంలో అర్జునుడికి ఉన్నటువంటి ఏదైతే హృదయ దౌర్బల్యం ఉందో, అంటే ఈ దేహమే నేను అనేటటువంటి భావన చేత దేహ సంబంధమైన విషయాల కోసమని నిరంతరము తాపత్రయపడుతూ బంధుమిత్రులందరి పట్ల వ్యామోహాన్ని పొంది ఉన్నారు, ప్రీతిని పొంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు సుఖంగా ఉండడానికి, వాళ్ళు దౌర్జన్యంగా వీళ్ళ యొక్క సంపదలు కావాలంటే ఈయన ఉదారంగా వాళ్ళకి ఆ సంపదలు కూడా ఇచ్చేస్తారన్నారు. ఎందుకు అంటే దేహ సంబంధమైనటువంటి విషయాలే శాశ్వతం అనుకుంటున్నారు. అందువలన ఆయన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం అని చెప్పేసి ఆయన మొట్టమొదట చెప్పినటువంటి శ్లోకం ఏంటి అంటే అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే
గతాసూన గతాసూంశ నానుశోచంతి పండితాః. పండితులైనటువంటి వారు ఇలా మాట్లాడరు. నువ్వు పండితుడు అనుకుంటున్నావు. నీ యొక్క సంపదలను ఇతరులకు దానం చేస్తే ఇక సమస్య పూర్తయింది అనుకుంటున్నావు. ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని నువ్వు పరిపూర్ణంగా పొంది ఉన్నానని నీవు పండితుడిలాగా మాట్లాడుతూ ఉన్నావు. ఇది నీది బుద్ధివాదం వరకే పనిచేస్తుంది, కానీ బుద్ధిని దాటి ఆవల ఉన్నటువంటి ఆత్మ యొక్క జ్ఞానము నీకు లేనందువల్ల మరణించినటువంటి వారి గురించి, బ్రతికి ఉన్న వారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇదంతా కూడా అజ్ఞానంతో నువ్వు మాట్లాడేటటువంటి మాటలే తప్ప ఆత్మజ్ఞానంతో కూడినటువంటి మాటలైతే కాదు. నువ్వు పండితుడవు కాదు. అంటే పండితుడు అని ఎవరిని పిలువబడతారు అంటే ఆత్మజ్ఞానము కలిగి ఆచరణలో ఉన్నవారిని మాత్రమే పండితులు అంటారు. మళ్ళీ ఆత్మజ్ఞానం ఉండి ఆచరణ లేకుండా ఉన్నారనుకోండి, దానివల్ల ఏంటండి ప్రయోజనం? మన ఇంట్లో ఒక బంగారపు ముద్ద ఉందండి, ఇప్పుడు దాన్ని ఎప్పుడూ కరిగించం, బీరువాలో చూస్తామండి. మా ఇంట్లో పెద్ద బంగారపు ముద్ద ఉందండి అంటాం. ఏనాడైనా దాన్ని కరిగించి దానివల్ల వచ్చినటువంటి డబ్బుతో నీవు నీ కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు దానివల్ల ప్రయోజనం, కానీ బంగారపు ముద్ద ఉంది అనుకున్నంత మాత్రాన ఏ ప్రయోజనమూ లేదు. ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం ఉంది అంటే ఆత్మజ్ఞానాన్ని నేనేం చేయాలి? ఆచరణ పూర్వకంగా నేను ఆచరించినప్పుడు మాత్రమే నేను ప్రయోజనాన్ని పొందుతాను. ఎవరైనా ఆత్మజ్ఞానం ఉన్నవారు అంటే ఆచరించి పరమానందాన్ని పొందినప్పుడు మాత్రమే దానికి సార్థకత, కానీ ఆత్మజ్ఞానం ఉన్నంత మాత్రాన మనం అందరము కూడా గొప్పవాళ్ళు అయిపోతామా అంటే మిగిలిన అజ్ఞానుల కంటే కూడా మనం కొంత మేరకు ఉత్తములమే, కానీ పూర్ణమైనటువంటి స్థితిని అయితే పొందలేమండి. అంటే నువ్వు ఏదైనా ఆచరించటం వల్ల మాత్రమే ప్రయోజనం. ఇప్పుడు నాకు లడ్డు అంటే ఇష్టం అండి. లడ్డు అంటే ఇష్టమని అంటే ఎవరో తిరుపతి వెళ్ళారు అని చెప్పేసి తిరుపతి లడ్డు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. చేతిలో పెట్టి వాళ్ళు అంటున్నారు, మీరు ఈ ప్రసాదాన్ని తినకండి, నేను ఒక మాట చెప్పిన తర్వాత మీరు ఈ ప్రసాదం తిందురు కానీ అని చెప్పేసి చెప్పారు. ఆయన ఆ మాట ఏదో చెప్పండి తింటాను, నాకు ఇష్టమైనది మరి లడ్డు అంటే ఇష్టమైనది అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆయన సడన్ గా వాళ్ళకి ఏదో ఫోన్ వచ్చిందండి. ఫోన్ రాగానే వెళ్ళి ఒక పావు గంట మాట్లాడేసి వచ్చారు. అప్పటి వరకు లడ్డు తినొద్దని చెప్పారు కదా, ఇప్పుడు చేతిలో లడ్డు అలాగే ఉండిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు ఏదో విషయం చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు లడ్డు తిందాం అనుకున్నాను. ఇప్పుడు లడ్డు తిందాం అనుకునే లోపు మళ్ళీ ఎవరో నన్ను పిలిచారు. పిలవగానే ఈ లడ్డు చేతిలోనే ఉంది. అంటే ఇప్పుడు నా కోరిక తీరిందా? నా చేతిలో లడ్డు ఉంది, లడ్డు ఉంటే బాగుండు అనుకున్నాను, లడ్డు చేతిలో ఉంది. మరి చేతిలో ఉన్నటువంటి లడ్డు నోట్లోకి పోయినప్పుడు కదండి నేను తృప్తిగా ఉండేది. అంటే నేను లడ్డూను కావాలనుకున్నప్పుడు తృప్తి పొందలేదు, లడ్డు చేతిలో ఉన్నప్పుడు తృప్తిని పొందలేదు. లడ్డూను నాలుక మీద వేసుకున్నప్పుడు మాత్రమే కదా నేను తృప్తిగా ఉంది. అంటే ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఆచరించి అనుభూతి పొందినప్పుడు, అంటే నీ లోపట ఆనందం కలిగినప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం యొక్క సిద్ధి నీకు దొరికినట్టు గుర్తు. ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం ఉంది అంటే నాకు ప్రతిరోజు కూడా కుటుంబానికి సంబంధించి లేకపోతే దేహానికి సంబంధించి అనారోగ్యము, కుటుంబానికి సంబంధించి అనేక రకాల సమస్యలు, వీటన్నింటితో నేను ఎప్పుడు దుఃఖపడుతూనే ఉన్నాననుకోండి, నా దగ్గర ఎంత ఆత్మజ్ఞానం ఉంటే మాత్రం ఏం లాభం అండి? నాకున్నటువంటి జ్ఞానము చేత నా కుటుంబ సమస్యలు, తర్వాత నాకున్నటువంటి అనారోగ్య సమస్యలు, వీటన్నింటి నుంచి నేను దాటినప్పుడు దానివల్ల ప్రయోజనం పొందుతాను. కానీ నేను ఇంత జ్ఞానం ఉంది నాకెందుకు దుఃఖం వస్తుందంటే, ఈ దుఃఖాలన్నింటినీ దాటడానికి ఈశ్వరుడు ఎన్నో రకాలైనటువంటి సులభమైనటువంటి ఉపాయాలు చెప్పారు. ఈ ఉపాయాలను వినియోగించుకొని నన్ను నేను దిద్దుకున్నప్పుడు, అంటే వచ్చేటటువంటి కష్టాలన్నీ వస్తూనే ఉంటాయి, కానీ ఆత్మజ్ఞానంతో నాకు వచ్చేటటువంటి ప్రతి సమస్యను కూడా నేను పరిష్కరించుకున్నాను అనుకోండి. అలా పరిష్కరించుకున్నప్పుడు దాని వలన ప్రయోజనం, అంటే ఆత్మజ్ఞానము అనుభూతిలో పొందినప్పుడు మాత్రమే నువ్వు సంతోషంగా ఉంటావు. కానీ కేవలం తెలుసుకొని విడిచిపెట్టడం వలన నువ్వు సిద్ధిని పొందలేవు అనే సత్యం కూడా తెలుసుకోవాలి.
అందుకే కృష్ణ పరమాత్మ వెంటనే ఇక మనోవ్యాధికి మందు అంటే ఆత్మజ్ఞానానికి మించినటువంటి మందు ఈ లోకంలో లేదు అని చెప్పేసి అర్జునుడికి కలిగినటువంటి మనోవ్యాధికి మందు వేస్తూ ఉన్నారండి. మనకు వచ్చినటువంటి ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, మన ఇంట్లో మెడికల్ షాప్ ఉందండి, నాకు కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి వస్తూ ఉన్నప్పుడు నేను ఏ టాబ్లెట్ వేసుకోవాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. డాక్టర్ గారు పలానా టాబ్లెట్ వేసుకోండి అంటే నా ఇంట్లో ఉన్న మెడికల్ షాప్లో నుంచే తీసుకొని ఆ టాబ్లెట్ వేసుకున్నాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక ముందు ఇంట్లో మెడికల్ షాప్ ఉంది, కానీ ఏ టాబ్లెట్ వేసుకోవాలో తెలియనందువల్ల నేను దుఃఖాన్ని అయితే ఆపుకోగలిగానా? ఖచ్చితంగా ఆపుకోలేకపోయాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేశారు? నా యొక్క వ్యాధిని పరిశీలన చేసి ఇచ్చినటువంటి మందు ఏదైతే ఉందో అది నా యొక్క రోగాన్ని తగ్గించినట్టు, ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి కలిగినటువంటి రోగం ఏంటో కనిపెట్టారండి. ఇతడికి వచ్చిన వ్యాధి ఏంటంటే మనోవ్యాధి. మనోవ్యాధి ఏమైంది? మనోవ్యాధికి మందు ఏమిటి? అందుకే అంటారు పెద్దలు, ఏమంటారు? మనోవ్యాధికి మందులే ఉండవు అంటారు. ఆత్మజ్ఞానము తప్ప ఇక లోకంలో మనోవ్యాధికి చికిత్స లేదండి. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే. అందుకే ఇప్పుడు మనకి ఎవరైనా మానసికంగా బలహీనంగా ఉన్నారనుకోండి, వాళ్ళని ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు? డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళరు, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. అంటే మనస్తత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి నిపుణుడి దగ్గరికి తీసుకువెళ్తే అతని యొక్క వ్యాధి ఏమిటి అని అతను కనిపెట్టి, వ్యాధి అంటే అతడు దేని గురించినటువంటి చింతనతో బాధపడుతున్నాడు, ఆ చింతనకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని ఇచ్చే ప్రయత్నంగా మనస్తత్వ శాస్త్రంలో ఉంది కూడా ఆత్మజ్ఞానమేనండి. అందుకే ఆత్మజ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ అందిస్తూ ఉన్నారనమాట. వెంటనే ఒక్క శ్లోకం చెప్పారు, నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు. అక్కడ కూడా చెప్పారు, దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది. నువ్వు బుద్ధివాదంతో కూడి మాట్లాడుతున్నావు, కానీ బుద్ధికి ఆవల ఉన్నటువంటి ఆత్మ యొక్క జ్ఞానంతో నువ్వు మాట్లాడటం లేదు. నీ మాటలన్నీ కూడా దేహ సంబంధమైన విషయాలే తప్ప ఆత్మ సంబంధమైన విషయాలు కాదు అని చెప్పి కృష్ణ పరమాత్మ 12వ శ్లోకంలో మాట్లాడుతున్నారు. ఆత్మ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు, ఉపదేశ వాక్యం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సామవేదం యందు చెప్పబడినటువంటి తత్వమసి అనేటటువంటి వాక్యాన్ని ఈ శ్లోకంలో మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారనమాట. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం. కృష్ణ పరమాత్మ చాలా చక్కగా చెప్తున్నారండి. అర్జున, నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు? నీ బంధువులైనటువంటి వాళ్లను నువ్వు చంపుతున్నావనేటటువంటి బెంగ. అంతే కదా? నీ యొక్క బెంగను నేను తీరుస్తాను. అసలు నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి నీకు ఇంత బాధ ఉంది. ఈ దేహాల లోపట ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే నువ్వు, నేను, ఇక్కడ ఉన్నటువంటి సమస్తము కూడా ఆత్మ స్వరూపమే. కానీ ఈ దేహాలు కేవలం కొద్ది రోజులు మాత్రమే మనుగడ సాగించేటటువంటి నామమాత్రమైనటువంటివి అన్నారండి. అంటే ఇవి కేవలం కొద్ది రోజులే ఉంటాయి. కొద్ది రోజులు భూమి మీద ఉండేటటువంటి పాంచభౌతికమైనటువంటి దేహాల గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఈ దేహాలన్నీ కూడా శాశ్వతం కాదు అనే సత్యాన్ని నువ్వు జీర్ణం చేసుకో అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఇక్కడ చెప్తున్నారు, నువ్వు, నేను, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా నత్వేవాహం జాతునసం. జాతునాశం అంటే ఇక్కడ ఏమంటున్నా? జాతు అంటే ఎల్లప్పుడూ అండి, అహం అంటే నేను, త్వం అంటే నీవు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే జనాధిపాహ అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజాది రాజులందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇదివరకు ఉన్నారు. అంటే ఈ శరీరాలు పుట్టక పూర్వము ఇంకొక ఉపాధితో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ శరీరంతో ఉన్నారు. తర్వాత ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అయం సర్వే అంటే అందరూ కూడా భవిష్యత్తులో ఉంటారు, ఇప్పుడు ఉన్నారు, గతంలో కూడా ఉన్నారు. ఆత్మ మాత్రమే ఎల్లప్పుడూ ఉంటుంది, దేహాలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి అనేటటువంటి సత్యం. అంటే నువ్వు ఆత్మవే, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మవే నువ్వు. కానీ
ఈ దేహము నువ్వు కాదు అనేటటువంటి సత్యం నీకు తెలియనందువలన నువ్వు బాధపడుతూ ఉన్నావు. నీ యొక్క బాధను పోగొట్టడానికి నేను నీకు చెప్పేటటువంటి సత్యము, ఇక్కడేదో అర్జునుడిని ఏమార్చేటటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో కానే కాదండి. ఉన్న సత్యాన్ని తెలుసుకోండి అనేటటువంటి విషయం మనందరికీ చెప్తున్నారండి. మనమందరము కూడా కొద్ది రోజుల పాటు జీవించేటటువంటి జీవితం గురించి ఆలోచిస్తాం, కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, అసలు ఈ శరీరం నాకెందుకు ఇలా వచ్చింది, పూర్వజన్మలలో మనం చేసినటువంటి కర్మయే మనకు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చారని, ఇక్కడ మనం చేసేటటువంటి కర్మలే భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి అనేటటువంటి సత్యం మనం ఎందుకు విస్మరిస్తున్నామంటే, ఈ దేహమే నేను అనుకుంటున్నాం, ఈ దేహానికి సంబంధించిన కష్ట సుఖాలు నా కర్మ అనుకుంటూ అనుభవిస్తున్నాం. కానీ ఇది రావడానికి నేను ఎటువంటి దానాలు చేశాను, ఎటువంటి పాపాలు చేశాను అంటే, మనకి కష్టం వస్తుంది అంటే నువ్వు పూర్వజన్మల్లో చేసిన పాపమే అనుభవిస్తున్నావు. నువ్వు సంతోషంగా ఉన్నావు, పూర్వజన్మల్లో నువ్వు చేసినటువంటి పుణ్యమే ఇవాళ నీకు సుఖంగా మారింది. అంటే పాపము పుణ్యము ఉంది కాబట్టి మనిషిగా పుట్టావు. పుణ్యం మాత్రమే ఉంటే నువ్వు దేవతగా పుట్టి ఉండేవాడివి. నువ్వు ఒకవేళ పాపము మాత్రమే ఉండి ఉంటే నీకు ఏమొచ్చుండేది అంటే, నీకు ఒక నీచమైనటువంటి క్రిమికీటకాదులు పశుపక్షాదులకు సంబంధించిన జన్మ వచ్చేది. నీకు పాపము పుణ్యము రెండూ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని నువ్వు అనుభవించి తీరవలసిందే అని చెప్పేసి పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానం బోధిస్తూ ఉన్నారు. నువ్వు ఆత్మస్వరూపానివి, శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపమే నువ్వు, కానీ నశించిపోయే దేహము నువ్వు కాదు. ఈ దేహానికి సంబంధించినటువంటి పోషణ విషయంలో నేను చెప్పినట్టుగానే నువ్వు జీవించవలసి ఉంటుంది. కానీ నీకు నచ్చిన విధంగా ధర్మాన్ని విడిచిపెట్టి జీవిస్తాను అంటే మాత్రం పరమాత్మ అంగీకరించరనే సత్యం నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది అంటున్నారు. అంటే మనకున్నటువంటి సమయం ఎంత గొప్పదో ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి ఒక సంఘటన అండి, చాలా మంది వినే ఉంటారండి. ఏంటి అంటే, పార్వతీదేవికి ఒకసారి సరదాగా తన యొక్క భర్త అయినటువంటి పరమేశ్వరుడి యొక్క 2 కళ్ళు కాసేపు మూసి ఉంచాలి అనుకున్నారనమాట, సరదా కోసం అని చెప్పేసి. ఆ సంతోషంతో ఏం చేశారంటే, పార్వతీదేవి పరమేశ్వరుడి యొక్క 2 కళ్ళు కూడా మూసేసింది. మరి పరమేశ్వరుడికి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, ఆ మధ్యలో ఉన్నటువంటి మనోనేత్రం అగ్ని స్వరూపంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ తల్లి భర్త యొక్క కళ్ళను రెండింటిని మూసేసిందో, కొన్ని ఇక్కడ ఆమె మూసింది ఒక్క సెకనేనండి. ఆమె మూసినటువంటి ఒక్క సెకన్కి లోకాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడిపోయాయట. మరి ఆ ఇబ్బందులన్నింటినీ తొలగించడం కోసం అగ్ని స్వరూపంగా ఉన్నటువంటి మనోనేత్రాన్ని తెరిచి అప్పటికి వరకు అల్లకల్లోలంగా ఉన్నటువంటి సృష్టిని ఆపేటటువంటి ప్రయత్నం చేశారట. ఇప్పుడు ఆ వెంటనే ఆ తల్లి ఆ ఒక్క సెకండ్ తర్వాత ఆ చేతులు తీసేసి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని అంతా గమనించి చాలా భయపడిపోయిందట. చాలా భయపడింది. మరి పరమేశ్వరుడు మాత్రం ఒక్క మాట కూడా అనలేదట. అనకపోయినప్పటికీ కూడా పార్వతీదేవి చాలా బాధపడుతూ భయపడుతూ, క్షమించండి స్వామి, ఇలా అవుతుందని చెప్పేసి నేను అనుకోలేదు, ఇలా జరుగుతుంది అనుకుంటే నేను అసలు అలా మీకు అలా చేసి ఉండేదాన్నే కాదు, నన్ను క్షమించండి అంటే, లేదు లేదు దేవి, నీవు చేసినటువంటి ఈ పని, ఒక్క క్షణం నువ్వు చేసినటువంటి ఈ పనికి ఎంతటి తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా అనుభవించాయి. అంటే ఒక్క క్షణం కూడా ఎవరు కూడా వృధా చెయ్యకూడదు అనేటటువంటి సత్యాన్ని మనకు చెప్పేందుకే ఇక్కడ ఆ అమ్మవారికి తెలియదా అండి? ఆ స్వామివారి యొక్క కళ్ళను మూసేస్తే మరి లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోతాయనేటటువంటి సత్యం తెలియనటువంటి ఆమెన అర్ధనారీశ్వర స్వరూపంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఉంటారంటే పరమేశ్వరుడికి ఎంత జ్ఞానం ఉందో పార్వతీదేవికి కూడా అంతగానే ఉంటుంది. మరి ఆ తల్లికి ఎందుకు ఆయన యొక్క నేత్రాలను ముయ్యాలనేటటువంటి కోరిక అంటే, మనందరికీ కూడా సత్యం తెలియజేస్తూ ఉన్నారు. మానవ జన్మలో మీ యొక్క క్షణాలు ఎంత విలువైనవి అంటే,
మీకున్న సమయాన్ని భగవంతుడి యొక్క స్మరణ లేకుండా, పరుల యొక్క ఉపకారాన్ని ఆలోచించకుండా, ఎప్పుడూ దేహ సంబంధమైన సౌఖ్యాల కోసమే మీకిచ్చినటువంటి గొప్పదైనటువంటి ఈ ఆయు ప్రమాణాన్ని ఎవరైతే వృధా చేసుకుంటున్నారో, అలా వృధా చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా కొన్ని కోట్ల జన్మల యొక్క ఏమంటారు, కొన్ని కోట్ల జన్మలలో మీరు అనుభవించవలసినటువంటి కర్మలను తయారు చేసుకుంటూ ఉన్నారు. ఒక్క క్షణం అంటే మనకు భగవంతుడు మానవ జన్మను ఇచ్చారు కదా, ఈ మానవ జన్మ యొక్క విలువ తెలియజేసేందుకే అక్కడ భగవంతుడి యొక్క లీలను చేశారండి. ఇప్పుడు వెంటనే ఈ పార్వతీదేవి ఇక స్వామి నేను చేసింది తప్పండి, నా యొక్క తప్పును దిద్దుకోవడం కోసం నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానంటే, లేదు దేవి నువ్వు చేసింది ఏది కూడా పొరపాటు కాదు, నువ్వు జగన్మాతవి, పర్వాలేదు అంటే, లేదు నాకు నేను చేసింది తప్పు అని నాకు అర్థమవుతుంది, పశ్చాత్తాపం కోసం చెప్పేసి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను, నాకు అనుమతిని ఇవ్వండి స్వామి అని చెప్పి అనేక విధాలుగా బ్రతిమిలాడుకుంటారనమాట. అలా బ్రతిమిలాడితే సరే వెళ్ళు అని చెప్పేసి వెళ్ళమన్నప్పుడు ఆమె దారిలో వెళ్ళేటప్పుడే కాశీలో కరువు తాండవించి ఉండటంతో అక్కడ అన్నపూర్ణగా తెలిసి అక్కడ అమ్మవారు భోజనం కూడా పెట్టడం జరుగుతుంది. అలా భోజనం పెట్టి తర్వాత దక్షిణ దిశగా వెళ్ళిపోయి తన యొక్క తపస్సును మళ్ళీ తపస్సు చేసుకోవడం కోసం ప్రయత్నం చేసి మళ్ళీ కాత్యాయనుడి యొక్క కుమార్తెగా జన్మించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇదంతా అంటే ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు, మీకున్న క్షణాలు కూడా చాలా విలువైనవి. అక్కడ పరమేశ్వరుడి యొక్క కళ్ళు ఒక్క క్షణం మూస్తే మరి లోకాలన్నీ కూడా ఎంత ఇబ్బంది పడ్డాయో, మనం కూడా ఒక క్షణాన్ని అనవసరమైనటువంటి నశించిపోయేటటువంటి వస్తువుల కోసమని మనం మన యొక్క సమయాన్ని ఖర్చు పెడితే తీవ్రమైనటువంటి నష్టాన్ని మనం చూడవలసి వస్తుంది. ఇటువంటి సంఘటనలను తెలుసుకున్నప్పుడైనా మన యొక్క సమయాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో మనందరికీ మరొకసారి తెలియజేసే ప్రయత్నంగానే భగవంతుడి యొక్క లీలలు ఉంటాయి. కానీ అక్కడ పార్వతీ పరమేశ్వరులకు తెలియనటువంటి సత్యాలు ఏమీ కూడా ఉండవు. తమాషాకి కూడా ఒక పని చెయ్యరండి. ఎప్పుడూ చెయ్యనటువంటి ఒక పని పార్వతీదేవి చేసింది, లేకపోతే ఇంకెవరైనా చేశారు దేవతామూర్తులంటే మనందరి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నంగానే ఇక్కడ మనకి అక్కడ భగవంతుడి యొక్క లీలలు ఉంటాయే తప్ప అనవసరమైనటువంటి విషయాల కోసమని, లోకాలను ఇబ్బంది పెట్టడం కోసమని చెప్పేసి ఎప్పుడూ కూడా దేవీ దేవతలు ఎవరు కూడా పాపపు కార్యాలు చెయ్యరండి. అలా ఏదైనా ఒకటి రెండు పొరపాట్లు చేసినట్టుగా కనపడతాయి, కానీ అవన్నీ మనల్ని దిద్దడం కోసమే భగవంతుడు కల్పించేటటువంటి మాయ. అంటే మనందరం కూడా కర్మ యందు ఎలా ఉండాలి, యదిహ్యహం నవర్తేయం జాతు కర్మణ్య తండ్రితః. ఇక్కడ కృష్ణ పరమాత్మ కర్మయోగంలో 3వ అధ్యాయంలో 23వ శ్లోకంలో మాట్లాడతారనమాట. ఏమంటారంటే, మీరు చేసేటటువంటి కర్మయందు జాగరూకతగా ఉండాలి. ఏ మాత్రము మీరు నిర్లక్ష్యంగా ఉన్నా, ఒక్క క్షణాన్ని మీరు వృధాగా గడిపినా దాని యొక్క పర్యవసానం మీరు ఎన్నో యుగముల పాటు మీరు పాపపు కర్మను చెయ్యవలసి ఉంటుంది, అంటే పాపాన్ని అనుభవించవలసి ఉంటుంది అనే సత్యం చెప్తున్నారు. ఒక తప్పుకు యుగములు పొగిలేవు అని చెప్పేసి మనం ఒక తత్వాన్ని కూడా విని ఉంటామన్నమాట. అంటే ఒక్క తప్పు చేస్తే యుగములు పొగిలేవంటే, ఒక యుగము అంటే కొన్ని కోట్ల సంవత్సరాలండి. మరి ఇన్ని కోట్ల సంవత్సరాల పాటు నువ్వు ఒక్క క్షణంలో చేసినటువంటి తప్పు నీకు ఎంతో పెద్ద శిక్షను విధిస్తుంది. కాబట్టి నువ్వు చేసేటటువంటి కర్మ పట్ల జాగ్రత్తగా ఉండు. నీ యొక్క ఆలోచన యందు ఉన్న దోషాలను నువ్వు గుర్తుపట్టి నీ ఆలోచనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ ఉండు. నీ మాట యందు ఉన్నటువంటి ఏదైతే కాఠిన్యత ఉందో ఆ కాఠిన్యతను పోగొట్టుకునే ప్రయత్నం చెయ్యి. నీ నోటి చేత మంచి మాటలనే మాట్లాడు, ప్రియమైనటువంటి మాటలు మాట్లాడు, 10 మందికి మంచి జరిగేటటువంటి మాటలు మాట్లాడు. తర్వాత నీ శరీరంతో పరులకు ఉపయోగపడేటటువంటి కార్యాలను నువ్వు చెయ్యవలసి ఉంటుందని అనుక్షణం మనకు భగవంతుడు మనకిచ్చిన ఐశ్వర్యం ఏదైతే ఉందో, త్రికరణములు అంటారు, శరీరము, మనస్సు, వాక్కు, వీటిని మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకూడదు అని ఇక్కడ మనకు శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. కాబట్టి
నీ లోపట పరబ్రహ్మము యొక్క శక్తి నీ లోపట ఉంది అనే సత్యం కృష్ణ పరమాత్మ ఆత్మబోధను ప్రారంభించిన వెంటనే మనందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అంటే మనమందరము కూడా ఆత్మలమే కానీ దేహములు కావు అనేటటువంటి సత్యం చెప్పారు. నీవు దేహ సంబంధమైన విషయాలను విచారణ చెయ్యి. లోపట ఉన్నటువంటి దేహి అని పిలువబడేటటువంటి ఆత్మ యొక్క గుణాలను విచారణ చెయ్యి. విచారణ చేసి నశించిపోయేటటువంటి విషయాల పట్ల నువ్వు ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా భగవంతుడు చెప్పిన కార్యాన్ని చేయడానికి మాత్రమే ప్రయత్నం చెయ్యి అంటున్నారు. అంటే అత్యంత మలినో దేహే దేహో దేహీత్యత్యంత నిర్మల అన్నారు. అంటే ఇక్కడ దేహో అంటే మన శరీరం అండి. ఈ శరీరం ఎప్పుడు ఎలా ఉంటుందట? మలినంతో ఉంటుంది. నిజంగానే మలినంతో ఉంటుంది కదండి. ఇప్పుడు మన ఇంద్రియాల యందు నవద్వారములు అని పిలువబడతాం. ఆ పిలువబడేటటువంటి ద్వారములన్నింటి యందు కూడా మలం ఎప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు నోటి యందు లాలాజలం ఎలా ఉంటుంది? లాలాక్లిన్నం క్రిమికులం లాలాక్లిన్నం విగంధి జిగుప్సితం అని చెప్పేసి చెప్తారండి. భర్తృహరి చెప్తారనమాట. అంటే నోటిలో లాలాజలం ఊరుతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే చాలా దుర్గంధపూరితంగా ఉంటుంది. మరి ఈ శరీరంలో అనేక రకములైనటువంటి క్రిములు ఉంటాయి. మరి శరీరం అంతా కూడా ఎన్నిసార్లు స్నానం చేసి ఎన్ని సుగంధ ద్రవ్యాలు పూసినప్పటికీ కూడా ఇదంతా దుర్గంధంతో కూడి ఉంటుంది. ఉదయం స్నానం చేసాం, ఒక గంటన్నర అయిందనుకోండి ఎండాకాలం, వెంటనే దుర్గంధం వస్తుంది. మనం పొద్దున్న బ్రష్ చేసాం, ఓ 2 గంటల తర్వాత మళ్ళీ ఆ నీటి యందు మనం గమనిస్తే దాని యందు దుర్గంధమే ఉంటుంది. కంటి యందు మరి మనం కన్నుని శుభ్రం చేయడానికి పొద్దున్నే ఏమవుతుంది? ఈ పుసి రూపంలో దుర్గంధం బయటికి రావడం జరుగుతుంది. మలం రూపంలో బయటకు వస్తుంది కదండి. చెవి యందు గులిమి ఉంటుంది, ముక్కు యందు, ఇలా ప్రతి శరీరం నందు రోమముల యందు కూడా ఏముంటుంది? మలం అనేది ఊరుతూ ఉంటుందండి. మనం ఎంత ఏసీ కింద ఉన్నప్పటికీ వీటి యొక్క చర్యలను ఏమైనా ఆపగలుగుతామా? అందుకే అంటున్నారు కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్పారండి. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి 2 గ్రంథాలు, ఒకటి భగవద్గీత, రెండవది ఉత్తర గీత అండి. ఇక్కడ ఉత్తర గీతలో చెప్పారు అత్యంత మలినో దేహం, ఈ దేహం చాలా మలినమైనది. అంటే మలినమైనటువంటి దేహం గురించి ఆలోచిస్తూ నీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటావా? దేహీత్యత్వంత నిర్మల, అత్యంత నిర్మలం. నువ్వు ఏ విధమైన స్నానాలు చేయించకపోయినా పర్వాలేదు, నువ్వు కడగకపోయినా పర్వాలేదు, ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. నిర్మలంగా ఉండేటటువంటి ఆత్మను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావా? మలినాలతో కూడినటువంటి ఈ దేహ పోషణ పట్ల నీ యొక్క సమయాన్నంతా కూడా నువ్వు వృధా చేసుకుంటావా? ఉభయోరంతరం జ్ఞాత్వ, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడాని నువ్వు గమనించి కష్య శౌచం విధీయతే, దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు? నీ యొక్క ప్రాధాన్యత నిర్మలమైనటువంటి వస్తువు పట్ల ఉంటుందా? అశుద్ధమైనటువంటి వస్తువు కోసం నువ్వు తాపత్రయపడతావా? 20 రూపాయలకు టమాటాలు పండిపోయినవి ఇస్తానంటే, కేజీ టమాటా 20 రూపాయలంటే, పండనటువంటి టమాటా 40 రూపాయలంటే, పండని టమాటా కోసం పరిగెడతావా? పండిపోయిన టమాటా కోసం వెళ్తావా? ఇవాళ నేను 20 రూపాయలు ఖర్చు పెట్టి కేజీ టమాటా తీసుకుంటే ఇప్పటికిప్పుడు బాగుంటాయి, కానీ అవి సాయంత్రానికి పాడవుతాయి. కాబట్టి పండని టమాటా తీసుకుంటే 4 రోజులు వాడుకోవచ్చు అని చెప్పి నీవు నశించిపోయేటటువంటి అల్పమైనటువంటి వస్తువు పట్లనే ఇంత జాగ్రత్తగా ఉంటావు కదా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా కొద్ది ప్రయోజనాన్ని మాత్రమే ఇస్తాయి. కొద్ది ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి వస్తువు కోసం తాపత్రయపడతావా? శాశ్వతమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి సత్య స్వరూపమైనటువంటి ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆత్మను తెలుసుకుని ఆత్మానందాన్ని పొందుతావా? నీకు నువ్వు నిర్ణయించుకో అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకు ఉపనిషత్తు యందు చెప్తూ ఉన్నారండి. ముండకోపనిషత్తు యందు చెప్తున్నటువంటి శ్లోకం ఏంటి అంటే, యస్మిన్ ద్యౌహు పృథివీచ అంతరిక్షమోతం మనస్సహ ప్రాణైశ్చ సర్వైహి అన్నారు. ఇక్కడ మనం చెప్పబడినటువంటి శ్లోకం ఏంటంటే, ఇప్పుడు ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. కృష్ణ పరమాత్మ ఆత్మ గురించి చెప్తున్నారు. యస్మిన్, ఎవరిలో, అంటే ఇప్పుడు మన లోపట
ఉన్నటువంటి భగవంతుడి లోపట ఉన్న శక్తి ఏంటో తెలియకుండా ఆయన్ని ఎలా పొందుతామండి? ఆయన నిర్మలమైనటువంటి స్వరూపము అంటే మనకేమీ అర్థం కాదు. ఎందుకు అంటే ఆయన ఎలా ఉంటాడో మనం ఎప్పుడు కూడా కంటితో చూడటం కుదరదు. మనోనేత్రము ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి. కచ్చిద్దీరః ప్రత్యేగాత్మానమైచ్చత్ ఆవృత చక్షురమృతత్వం ఇచ్చనన్నారు. అంటే లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకొని ఒక ఆత్మను దర్శనం చెయ్యాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు దేహ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ అనుభవించకుండా లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతి పొందడం కోసం ఎవరైతే ఒకానొకడు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం చేసిన వారికి మాత్రమే ఆత్మ యొక్క అనుభూతి పొందుతారన్నమాట. ఆత్మానుభూతి పొందాలి అంటే దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి లోపాలు నీకు తెలియాలి, దోషాలు నీకు తెలియాలి, శాశ్వతమైనటువంటి ఆత్మయందు ఉన్నటువంటి గొప్పతనం నీకు తెలియాలి. ఇక్కడ గొప్పతనం గురించి ముండకోపనిషత్తు యందు చెప్తూ ఉన్నారండి. ఆయనలో ఏమున్నాయట? ద్యౌహు. ద్యౌహ్ అంటే దేవలోకం. దేవలోకము అనగానే మనందరికీ తెలుసు, దేవీ దేవతలు, తర్వాత దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు, తర్వాత ఎంతో మంది మహర్షులు, ఇలా అందరూ ఉండేటటువంటి దేవలోకం. తర్వాత ఇక్కడ మనకు భూమి, తర్వాత అంతరిక్షం. అంటే ఈ 3 లోకాలు ఎవరిలో ఉన్నాయట? ఎవరిలో అంటే నీ లోపట ఉన్నటువంటి ఆత్మయందు ఇవన్నీ ఉన్నాయట. ఇంకా ఏమున్నాయి? మనస్సు, ప్రాణము కూడా మరి ఈయన లోపటే అంటే ఆత్మ లోపటనే ఉన్నాయట. అంటే మనం ఆత్మ కోసం ఎందుకు ప్రయత్నం చేయాలంటే కంటికి కనపడేటటువంటి పైన ఉండేటటువంటి దేవలోకము, కంటికి కనపడినటువంటి ప్రాణము కూడా అంతరంగంలో ఉండేటటువంటి ఆంతరంగికమైనటువంటి ప్రాణము కూడా ఈ ఆత్మ లోపటే ఉంది అనేటటువంటి సత్యం తెలుసుకొని ఎవరైతే తెలుసుకుంటారో తమేవ ఏకం జానద ఆత్మానం, అదే ఆత్మాని ఎవరైతే తెలుసుకుంటారు, ఒక్క ఆత్మలోనే దేవలోకము, భూమి, అంతరిక్షము, మనస్సు, ప్రాణము ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో ఆ ఉన్నటువంటిదే ఆత్మ అని తెలుసుకొని అన్యావాచో విముంచతి, అంటే దేహ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ విడిచిపెట్టి నీ నోటి చేత, నీ మనస్సు చేత, నీ శరీరము చేత అన్యమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ తగ్గించుకొని అమృతశైష సేతు అంటే అమరుడుగా నువ్వు నిలిచిపోవడానికి, అమరత్వం పొందడానికి అవసరమైనటువంటి వారధి ఏమిటి అంటే నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మయే శ్రేష్టమైనది. మరి మలినాలతో కూడినటువంటి ఈ దేహం పట్ల ఆకర్షణను తగ్గించుకొని నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మ పట్ల నీ యొక్క దృష్టిని లగ్నం చేయమని ఇక్కడ ఉపనిషత్తుల యందు చెప్పబడినటువంటి సత్యాన్ని కృష్ణ పరమాత్మ ఒక్క మాటలో చెప్పేశారు. ఏమంటున్నారు? నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అర్జున, నువ్వు ఆత్మవి, నువ్వు దేహం కాదు, వీళ్ళందరూ మరణిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా నీకు తెలియవలసిన సత్యం ఒకటి ఉంది తెలుసా? ఏంటి ఆ సత్యము అంటే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రడ ముహ్యతి అంటున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా పుట్టుక ఉంటుంది, బాల్యము ఉంటుంది, యవనము ఉంటుంది, వృద్ధాప్యము ఉంటుంది, తర్వాత మరణం కూడా ఉంటుంది. మనం బాల్యంలో నుంచి యవనంలోకి వచ్చినప్పుడు పరమ సంతోషాన్ని పొందుతాం. యవనంలో నుంచి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఏం బాధపడమండి. వృద్ధాప్యంలో నుంచి మరణానికి వెళ్తున్నామంటే మాత్రం చాలా భయపడిపోతాం. ఎందుకు భయపడతాం? ఈ మరణం తర్వాత మళ్ళీ పుట్టుక ఉంటుందనేటటువంటి సత్యం తెలియకపోవడం వల్ల ఇక నేను చనిపోతున్నాను, ఇక నాకు ఈ లోకానికి ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఆత్మజ్ఞానం లేనప్పుడు చాలా నిరాశకు లోనవుతారండి. ఎప్పుడు కూడా ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక ఈ లోకానికి నాకు ఏ సంబంధము లేదు, నా ఇంటికి దీనికి ఏ సంబంధం లేదు, నా పిల్లలకు నాకు ఏ సంబంధం లేదని అనుక్షణము కూడా వ్యధ చెందుతూ ఉంటారు. కృష్ణ పరమాత్మ చూడండి, ఉపదేశాన్ని ప్రారంభించిన మరుక్షణమే వెంటనే సత్యాలన్నీ తెలియజేస్తూ ఉన్నారు. నువ్వు బుద్ధివాదమునకు ఆవల ఉన్న ఆత్మ యొక్క జ్ఞానము తెలియక నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. ఆత్మ యొక్క శక్తియే గొప్పది,
ఆత్మయే ఈ దేహాలన్నీ ధరిస్తూ ఉంది. ఈ దేహాలు కొద్ది రోజుల పాటు మాత్రమే మీతో ఉంటాయి. ఈ దేహాలన్నీ విడిచిపెట్టిన తర్వాత కూడా మీరు జీవిస్తారు. మీరందరూ కూడా ఏం చేస్తారు? దేహ సంబంధమైన విషయాల మీద వ్యామోహాన్ని తగ్గించుకోలేక మళ్ళీ మళ్ళీ జన్మలు పొందుతూ దేహంతోనే తాదాత్మ్యత పొందుతూ ఉంటారు. అందుకే కృష్ణ పరమాత్మ అంటారండి, 4వ అధ్యాయంలో 5వ శ్లోకంలో అంటారు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అనేక జన్మలు ఎత్తి ఉన్నామో మనము, నేను మాయను జయించి ఉన్నాను కాబట్టి ఏ ఏ జన్మలలో నేను ఎలా పుట్టానో నాకు తెలుసు. మీరందరూ కూడా ఇక్కడ నేను స్త్రీనని, పురుషుణ్ణని, పలానా కులమని, పలానా కుటుంబమని, ఇక్కడ ఉన్నటువంటి భార్య పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి దేహ సంబంధాలతో మీరు మమకారం పెంచుకుంటారు. ఈ మమకారాన్ని విడిచిపెట్టుకోలేక మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతారు. ఆ శరీరంతో మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళతో ప్రేమ ద్వేషం కలిగి ఉంటారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? అక్కడ కొంతమందితో ప్రేమగా ఉంటారు, కొంతమందితో వైరంతో ఉంటారు. ఇవన్నీ మళ్ళీ మోసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ మోసుకొని పోయి మళ్ళీ ఇంకో జన్మ పొందుతారు. ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యాలేనండి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ అని 15వ అధ్యాయం 8వ శ్లోకంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. శరీరాన్ని విడిచిపెట్టి నూతన శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఈ శరీరంతో నువ్వు చేసినటువంటి పాపపు కర్మలు, పుణ్యపు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాసనలన్నింటినీ కూడా మోసుకొని వెళ్ళిపోతావు. ఎలా మోసుకొని పోతున్నావు? మరి వెళ్ళేటప్పుడు మనకి ఏమీ ఉండవు కదా. శరీరం తెచ్చుకున్న శరీరం వెళ్ళి ఇక్కడే వదిలేసిపోతాం. ఎలా అంటే భగవంతుడు మనకు 6 వస్తువులు ఇచ్చారు కదండి. మనస్సు 5 ఇంద్రియాలు ఇచ్చారు కదా. ఇచ్చినటువంటి వాటి చేత వెంట పెట్టుకుని వెళ్ళిపోతామట. వెంటనే చెప్తారనమాట, శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. విషయాలను ఎలా అనుభవిస్తాం మనం? ఈ జీవుడు మనస్సు ద్వారా తనకు చూడాలనుకున్న విషయాలన్నీ కళ్ళ ద్వారా చూసేస్తాడు. తను వినాలనుకున్న విషయాలన్నీ చెవి ద్వారా వింటాడు. తను తినాలనుకున్నవన్నీ నాలుక ద్వారా తినేస్తాడు. తాను అనుభవించాలనుకున్న సుఖాలన్నీ శరీరంతో అనుభవిస్తాడు. తనకు ఏదైతే ఒక సుగంధం ఇష్టమో దానిని కూడా ముక్కు ద్వారా వాసన చూసేస్తాడు. ఇలా చూసినటువంటి విషయాలలో కొన్నింటి ద్వారా పుణ్యాన్ని, కొన్నింటి ద్వారా పాపం సంపాదించుకొని ఇక పాప పుణ్యాలను వెంటబెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనమందరం చేసేటటువంటి పని గురించి చెప్తున్నారు. నేను అలా ఎప్పుడు వెంటబెట్టుకొని వెళ్ళను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నేను ఈ శరీరము కాదనే భావన చేత నేను నిలబడి ఉంటాను. మీరందరూ ఈ శరీరమే నేను అనుకుంటారు కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏమంటున్నారు? నేను యుద్ధం చెయ్యనండి, మా వాళ్లకు సంపదలు ఇచ్చేస్తానండి, సంపదలు ఇయ్యడమే ధర్మం అండి అంటున్నారు. నేనేమంటున్నాను? ఈ దేహము నువ్వు కాదు, పాపము చేసిన వాడికి శిక్ష పడుతుంది. ధర్మాన్ని నిలబెట్టడానికే మనిషి జీవించాలి తప్ప అధర్మంగా ఉన్నటువంటి వారిని పెంచి పోషించడానికి నేను ఎవరికీ జన్మనివ్వలేదు. నాకు అందరూ సమానమే. నువ్వొక్కడివే కాదు నా సంతానం, నువ్వొక్కడివే కాదు నా అంశ. ఈ లోకమంతా కూడా నా అంశనే. అందరినీ సరిదిద్దుకోవలసినటువంటి ఆవశ్యకత నాకుంది. వాళ్ళు చేసినటువంటి పాపాలను కడగవలసిన బాధ్యత నాకుంది. నువ్వేమంటున్నావు? వాళ్ళు పాపము చేసినటువంటి వాళ్ళు, పాపము చేసిన వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు నాకు దేహబంధువులు కాబట్టి వాళ్ళందరికీ సంపదలు ఇచ్చేస్తానంటావు. నేనేమనుకుంటున్నాను? వాళ్ళు చేసిన పాపములన్నీ ఇక్కడ జరిగేటటువంటి ధర్మయుద్ధంలో వాళ్ళు అనుభవించేటటువంటి శిక్ష ద్వారా అనేకములైనటువంటి బాణముల యొక్క పరంపర చేత వాళ్ళు ఏం చేస్తారు? ఆ బాణములన్నీ తగిలి ఎంతో బాధను అనుభవిస్తారు. అలా అనుభవించిన కొన్ని క్షణాలు అనుభవించినటువంటి తీవ్రమైనటువంటి వేదన ద్వారా వాళ్ళు అప్పటి వరకు చేసిన పాపపు కార్యాల వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో దాన్నంతా కూడా అనుభవిస్తారు. అలా అనుభవించిన తదనంతరం వాళ్ళు పునీతమైపోయి వాళ్ళు స్వర్గలోకానికే వెళ్ళిపోతారనే సత్యం కూడా కృష్ణ పరమాత్మ చెప్తారండి. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం అంటారు. మరణాన్ని పొందితే అక్కడ స్వర్గాన్ని పొందుతారు. ఒకవేళ ఇక్కడ బ్రతికి ఉంటే ఇక్కడ భూలోకంలో ఉన్న రాజ్యాన్ని పొందుతారు. దీని గురించిన చింతన నీకు అవసరం లేదు. నువ్వు ఈ దేహమే అనేటటువంటి భావనతో నువ్వు ఉన్నావు కాబట్టి వీళ్ళందరినీ కూడా నువ్వు బ్రతికించాలి అనుకుంటున్నావు. వాళ్ళు చేసిన పాపములే వాళ్ళు మరణించడానికి కావలసిన విధంగా వాళ్ళు ఇప్పుడు కర్మను సిద్ధం చేసుకున్నారు.
నువ్వు ఆపినంత మాత్రాన వాళ్ళ యొక్క మరణాన్ని నువ్వు ఆపలేవు. సత్యాన్ని తెలుసుకో ఫస్ట్. సత్యం తెలియకపోవడం వల్ల నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. నాకు సత్యం తెలుసు కాబట్టి నీ యొక్క చర్యలన్నీ కూడా పసిపిల్లవాడి యొక్క చేష్టలుగా నాకు అనిపిస్తున్నాయి. ఇప్పుడు చిన్న పిల్లలు ఏదైనా మాట్లాడకూడని మాట మాట్లాడుతుంటే మనం నవ్వుతూ ఉంటామండి. ఎందుకు నవ్వుతాం? ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలలో ఉన్నటువంటి ఆ కాఠిన్యత ఏంటో వాళ్ళకు తెలియదండి. ఆ మాట ఒకరిని అనవచ్చా అనకూడదా అని తెలియదు. పసితనం. మనం ఏం చేస్తాం? పసితనము అని చెప్పేసి వాళ్ళని నవ్వుతాం. ఇప్పుడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవుతూ ఉంటే ఆ పిల్లలు అదే మాటలను మళ్ళీ కొనసాగిస్తూ ఉంటే మనం ఒప్పుకుంటామా? మనం ఒక రోజున నవ్విన మనమే ఈ పిల్లవాడేంటి ఇలాంటి మాట మాట్లాడాడని మనమే దుఃఖపడతాం. ఒకప్పుడు వాడు అలాంటి మాట మాట్లాడితే చిన్న పిల్లవాడు, ఒక 2 ఏళ్ల పిల్లవాడు అప్పుడు ఆ మాట మాట్లాడితే నవ్వుకున్నాం. ఓ 10 ఏళ్ల పిల్లవాడు అలాంటి మాట మాట్లాడితే మనమే బాధపడ్డాం. మనం ఏం చేస్తాం? నవ్వి కాసేపు ఆ పిల్లల చేత ఆ మాట అనకుండా ఉండే ప్రయత్నం చేస్తాం. పెరిగి పెద్దవుతున్నప్పుడు వాడు మంచి మాటలు మాట్లాడేలాగా, ఇతరులను నొప్పించకుండా మాట్లాడేలాగా వాడికి మనం శిక్షణ ఇస్తాం. మొదట నవ్వాము, తర్వాత వాడికి శిక్షణ ఇచ్చి వాడిని దిద్దే ప్రయత్నం చేశాం. అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడి యొక్క విషాదాన్ని చూసి నవ్వుకున్నాడు. ఇతడు దేహం అనేటటువంటి భావన చేత, అంటే ఒక పసిపిల్లవాడు అనేటటువంటి భావన చేత ఇతడు దేహ సంబంధమైన విషయాల కోసం వేదన పొందుతూ ఉన్నారు. ఇది శాశ్వతం కాదు అనేటటువంటి సత్యాన్ని నేను తెలియజేయాలి, ఇతని పైన ఉన్నటువంటి మాయను పోగొట్టాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ నవ్వుతూ తన యొక్క గీతా ఉపదేశాన్ని ప్రారంభించారు. అంటే మన లోపట ఉన్నటువంటి సత్య వస్తువు కోసం మాత్రమే మనం ప్రయత్నం చేయాలి, కానీ నశించిపోయే దేహానికి సంబంధించిన విషయాల పట్ల అధర్మాన్ని ఎప్పుడూ కూడా ప్రోత్సహించకూడదు. నువ్వు చేయకూడదు, వేరొకరు చేస్తున్నా ప్రోత్సహించకుండా ఉన్నప్పుడు నీవు అతని యొక్క మేలు కోసం ప్రయత్నం చేసిన వాడవవుతావు అనే సత్యం కూడా ఇక్కడ కృష్ణ పరమాత్మ మన అందరికీ తెలియజేస్తున్నారు. పాపము చేసేటటువంటి వాడి పట్ల మీరు ఏమాత్రము ఆలోచన లేకుండా, అంటే పాపము చేస్తున్నటువంటి వాడిని ఇది పాపము అనకుండా ఆ పాపాన్ని సమర్థించిన వాడికి కూడా శిక్ష పడుతుంది. అర్జునుడికి చెప్తున్నారు, నేను వాళ్ళని చంపను, చంపితే నాకు శిక్ష పడుతుంది అనుకుంటున్నావు కదా అన్నాడు కదండి ఇంతకుముందే. మరి వీళ్ళందరినీ చంపడం వల్ల ఘోరమైనటువంటి పాపము నాకు వస్తుంది. ఎక్కడ? కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం అంటారు. ప్రపశ్యద్భిర్ జనార్దన అంటారు. అంటే వీళ్ళు చేసినటువంటి పాపము మాకు కూడా చుట్టుకుంటుంది, ఈ పాపంలో నుంచి ఎలా బయటపడాలో మాకు అర్థం కావట్లేదు, మీరు కొత్తగా పాపం చేసిన వాడిని చంపమంటూ ఉన్నారు. మాకొచ్చేటటువంటి పాపమే ఇప్పటికీ చాలా ఉంది. మా వంశంలో పుట్టిన వాళ్ళు పాపం చేశారు, పాపము చేయడం వల్ల మా కులం అంతా కూడా పాపభూయిష్టమైంది, ఈ పాపంలో నుంచి బయటపడటం ఎలాగో అర్థం కావట్లేదు, ఇంకా పైగా మా కులంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపమంటున్నారు మీరు, ఇది ధర్మంగా లేదు అని చెప్పేసి కూడా అంటారనమాట. అంటే ఇక్కడ అర్జునుడు ఎంతసేపు వాళ్ళ యొక్క క్షేమం గురించి ఆలోచిస్తున్నారు. అంటే అధర్మపరులా ధర్మపరులా అనే ఆలోచన లేదండి. తన బంధువులకు నేను ప్రాణభిక్ష పెట్టాలి అంటే నేనే వాళ్ళందరినీ చంపుతాను కదా, చంపడం వల్ల మరి ఏమవుతుంది? మా వంశం యొక్క నాశనం అవుతుంది. నా చేతులతో నేను మా వంశంలో నాశనం చేసుకోవాలా అంటే నువ్వు దేహమే అన్నప్పుడు ఇవన్నీ కరెక్టే అనిపిస్తాయి. ఈ దేహము నేను కాదు అనేటటువంటి జ్ఞానము మనకు ఉందనుకోండి, ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా దేహ సంబంధమైన విషయాలలో వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అంటే నవ్వొస్తుందండి. అంటే కొద్ది రోజుల పాటు సుఖాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళ కోసం అత్యంత విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నందుకు మొట్టమొదట వాళ్ళకు నవ్వే వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుంది? నవ్వు రావడానికి కారణం ఏంటంటే ఇవి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రుణానుబంధం తీరిపోతే వాళ్ళు నీతో మాట్లాడటం మానేస్తారు. రుణానుబంధం తీరిపోతే నాది నాది అనుకున్న ఇల్లు నీ ఇల్లుని విడిచిపెట్టవలసి వస్తుంది. అంటే కొద్ది రోజులు మాత్రమే నీతో ఉండే వస్తువుల మీద నువ్వు మమకారం పెట్టుకోవడం వలన ఆ వస్తువులు నిన్ను ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఎందుకు ఇబ్బంది పెడుతుంటాయంటే ఇది నాది అన్నప్పుడు చాలా
బాధ కలుగుతుందండి. అంటే నాది అన్నప్పుడు ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమయే దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా దుఃఖాన్ని పొందుతాం. ఇప్పుడు ఈ దేహమే నేను అనుకుంటున్నాననుకోండి. ఇప్పుడు నేను చనిపోతున్నానని ఈ క్షణంలో తెలిస్తే నేను చాలా దుఃఖిస్తాను. ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతానా అని దుఃఖిస్తాను. ఈ శరీరము నేను కాదు, ఇందులో ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి అని నేను తెలుసుకొని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాననుకోండి. ఇప్పుడు ఈ తొడుగుని విడిచిపెట్టాలంటే, హమ్మయ్య భగవంతుడా! నాకు ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఈ రోజుకొచ్చిందా స్వామి ఎదురు చూస్తున్నానని ఎంచక్కా ఆ శరీరాన్ని అక్కడ పడేసి పరమ సంతోషంతో వెళ్ళిపోతారు. పసిపిల్లవాడు అంటే స్కూలుకు వెళ్ళినటువంటి పిల్లవాడు బడిగంట కొట్టగానే తండ్రి వెంట పరిగెత్తినట్టు ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని అనుభూతి పొందినటువంటి వ్యక్తి పరమాత్మ పిలవగానే పరమ సంతోషంతో ఆ తొడుగు అక్కడ పడేసి పిల్లవాడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బ్యాగును ఎలా అయితే విసిరేసి వెళ్ళిపోతాడో అలాగే ఈ శరీరం ఏమైంది, దీన్ని ఎవరు చూసుకుంటారు, దీనికి అంత్యక్రియలు ఎవరు చేస్తారు, దీనికి అంత్యక్రియలు చేసేటప్పుడు చాలా మంది వస్తారా, ఇవాళ చాలా మంది ఇది కూడా ఆలోచిస్తారు కదండి. నేను చనిపోతే ఎంతమంది వస్తారు, నేను చనిపోతే చాలా మంది రావాలంటే నాకున్న సమయాన్నంతా కూడా ఎవడు చచ్చిపోతే వాడి ఇంటికి వెళ్ళి నేను ఆ శవాన్ని చూసొస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు నేను చచ్చిపోయిన రోజు వచ్చి నా శవాన్ని చూడటానికి కూడా వస్తారు. ఇది కూడా ఒక ప్రెస్టేజ్ అండి. నేను చనిపోతే ఇంతమంది రావాలి అనుకుంటుంటారు. అబ్బా ఆయన చనిపోతే 2000 మంది వచ్చారండి అనగానే మనకేమనిపిస్తుంది, అమ్మో నేను కూడా సెలవులు పెట్టైనా ఎవరి ఇంట్లో అయినా శుభకార్యమైనా అశుభకార్యమైనా వెళ్ళాలి, నేను చనిపోతే ఓ నలుగురు రాకపోతే లోకం ఏమనుకుంటుంది. అంటే నువ్వు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఈ శరీరానికి సంబంధించి నువ్వు ఆలోచిస్తున్నావంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నువ్వెక్కడికి వెళ్తావు, నీవు అనుభవించేటటువంటి సుఖం ఏంటి, నువ్వు దుఃఖం ఏంటి, వీటి గురించిన ఆలోచన లేదండి. ఎంతసేపు ఇది నేను అనుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, అనుక్షణం ఈ దేహ సంబంధమైన విషయాల కోసం తాపత్రయపడుతూ ఎన్నో రకాలైనటువంటి సుఖ దుఃఖములను అనుభవించడం కోసం మళ్ళీ మళ్ళీ దేహాలను పొందుతున్నాం. ఆత్మానుభూతిని పొందితే ఇక నువ్వు ఏ శరీరాన్ని పొందకుండా భగవంతుడితోనే మమేకమైపోయి నువ్వే ఈ జగత్తుకు పాలకుడిగా ఉండిపోయే అవకాశం పరమాత్మ మనకిస్తానంటుంటే మనం మాత్రం దేహ సంబంధమైన విషయాల కోసమే మనం తాదాత్మ్యత పొందుతూ ఉన్నాము అనే సత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని కృష్ణ పరమాత్మ మనకిక్కడ ఈ శ్లోకం నందు చెప్తూ ఉన్నారు. మీ అందరూ ఒకవేళ మీరు చేసినటువంటి కర్మల ఫలాన్ని ఇక్కడే పరమాత్మకు విడిచిపెట్టడంలో గనక ఏదైనా తేడా ఉంటే, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు నాకు ఇంత ఫలితం కావాలనుకుని ఒక పని చేశాను, దానివల్ల నాకు కొంత పుణ్యం వచ్చిందండి. నేను ఒక పని చేశాను, ఆ పని వేరొకరికి నష్టపరిచింది, దానివల్ల నా ఖాతాలో కొంత పాపం పడింది. పాపము పుణ్యము రెండూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ శరీరం పడిపోయింది అనుకోండి, ఇప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోగానే నాకు భగవంతుడు ఏం చేస్తారు, నేను చేసిన పాపాలు ఎక్కువగా ఉంటేనేమో క్రిమికీటకాది జన్మల్లోకి పంపించేస్తాడు. ఒకవేళ నేను చేసిన పుణ్యం కనుక చాలా ఉందనుకోండి, నన్ను దేవతగా మార్చేస్తారు. లేదు కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు కూడా ఉన్నాయనుకోండి, మళ్ళీ మనుష్య లోకంలోకి ఈశ్వరుడు పంపించేస్తారనమాట. అంటే ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు బాల్యము తర్వాత యవనము, యవనము తర్వాత వృద్ధాప్యం, వృద్ధాప్యం తర్వాత మరణము, మరణము తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు అర్జునుడు ఏమన్నారు, మా వాళ్ళందరూ చనిపోతారంటే వాళ్ళు ఏం పర్మనెంట్ గా చనిపోరు, వాళ్ళు వెంటనే పుడతారు. వాళ్ళు చేసిన కర్మలను బట్టి వాళ్ళు మళ్ళీ పుడతారనేటటువంటి విషయం తెలిసినప్పుడైనా నువ్వు ఇక శోకించడం మానేయొచ్చు కదా. ఎందుకు నువ్వు అంతగా బాధపడుతూ ఉన్నావు, వీళ్ళందరూ చనిపోతారు అంటే మన అందరికీ కూడా భగవంతుడు చెప్తున్నారనమాట. మనందరికీ భగవంతుడు ఏం చెప్తున్నారు, నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు తెలుసుకో. ఆ బ్రహ్మమును తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకేమవుతుంది, శాశ్వతమైనటువంటి ఆనందము దొరుకుతుంది. శాశ్వతమైనటువంటి ఆనందం నీకు దొరకాలి అంటే నువ్వు చేయవలసినటువంటి ప్రయత్నం, నేను ఈ దేహం కాదు అనేటటువంటి భావనను నువ్వు పదిలపరుచుకోవలసి ఉంటుంది. దానికోసం నువ్వేం చేయాలి, ఇప్పుడు నేను ఈ శరీరాన్ని పొందాను, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా నేను మళ్ళీ పుడతాను, అలా పుట్టకుండా ఉండాలంటే ఆత్మగా నిలబడటానికి నేను ప్రయత్నం చేయాలి. నేను చేసేటటువంటి ప్రయత్నం ఎలా ఉండాలి అంటే
ఉపనిషత్తులు చెప్తున్నాయండి. తైత్తిరీయోపనిషత్తు యందు చెప్పబడినటువంటి జ్ఞానం ఏంటంటే శ్రద్ధాధేయం, శ్రేయాధేయం, హియాధేయం, భియాధేయము అని చెప్పేసి మనం భూమి మీద జీవించడానికి కొన్ని ధర్మాల గురించి మాట్లాడిందండి. అంటే ఇక్కడ నువ్వు సంపాదించుకున్నటువంటి సంపదను ఇతరులకు కొంత ఇవ్వవలసి ఉంటుంది. ఇచ్చేటప్పుడు శక్తి కొలది ఇవ్వాలి అంటున్నారు పరమాత్మ. శ్రీయాదేయము అంటే ఇప్పుడు మనం సంపాదించుకున్న సంపదలన్నీ కూడా ఎవరి కోసం ఖర్చు పెట్టుకుంటామంటే భార్య బిడ్డల కోసమే ఖర్చు పెట్టుకుంటారు కదండి. అలా ఖర్చు పెట్టుకుంటున్నటువంటి డబ్బంతా కూడా నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఇవ్వదు. ఇది కేవలం నీ యొక్క బాధ్యత, నీ యొక్క ధర్మం అంతే. నిన్ను ఉద్ధరించగలిగింది ఏదైనా ఉందా అంటే ఇప్పుడు ఈ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కాకుండా ఎవరో కష్టంలో ఉన్నారని మీ పక్కింట్లో వాళ్ళు ఎవరో బాధపడుతూ ఉంటే వాళ్ళకి వెళ్ళి 2 మంచి ఓదార్పు మాటలు చెప్పారు. వాళ్ళకి ఏదో ఒక వస్తువు కావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. నువ్వు వెళ్ళి ఆ వస్తువు తెచ్చిచ్చావు. ఇప్పుడు ఇది నీ కోసం నువ్వు చేసుకునేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు మనమేం అడుగుతామంటే అవతలి వాళ్లకు చెప్పినటువంటి మంచి మాటల వల్ల వచ్చిన ప్రయోజనం, అవతలి వారికి చేసినటువంటి ఉపకారం వల్ల వచ్చినటువంటి దానిని కూడా మా అమ్మాయికి ఉద్యోగం రావట్లేదండి, నేను ఇన్ని రకాలైనటువంటి ఉపకారాలు చేశాను కదా, ఆ ఫలితం ఏదైనా ఉంటే మా అమ్మాయికి ఉద్యోగం ఇప్పియండి స్వామి అని ఇప్పుడు నీ ఖాతాలో పడేటటువంటి ప్రయోజనాన్ని కూడా నశించిపోయేటటువంటి దేహ సంబంధమైన విషయాల కోసం ఇవ్వండి స్వామి అని చెప్పి భగవంతుణ్ణి వేడుకుంటున్నాం. ఇప్పుడు భగవంతుడు అంటారు, నువ్వు చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ నువ్వు పోగొట్టుకోవాలి. ఆ దోషాలను పోగొట్టుకునేటటువంటి ప్రయత్నంలోనే ఇతరులకు నువ్వు ఉపకారం చేస్తావు. ఆ చేసినటువంటి ఉపకారాన్ని కూడా నశించిపోయేటటువంటి మళ్ళీ భార్య బిడ్డల కోసం ఎందుకు నువ్వు ఖర్చు పెట్టుకుంటావని ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనం అందరం చేసేటటువంటి తప్పు ఏంటి? మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే నువ్వు నీ కోసం ఎంతో కొంత కూడబెట్టుకునే ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు ఎవరైనా నా దగ్గర 1 రూపాయి కూడా ఉండదండి, ఉన్న డబ్బంతా కూడా కుటుంబానికే ఖర్చు పెడతానంటే మన యొక్క శ్రేయస్సును కోరుకున్న వాళ్ళు ఏమంటారంటే నీ దగ్గర కూడా కొంత డబ్బు ఉంటే మంచిది కదా, ఇంట్లో డబ్బు లేకుండా ఉంటే నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు నీకేదైనా అవసరం వస్తే ఆ డబ్బు లేకపోయిందనుకోండి నువ్వు చాలా ఇబ్బంది పడతావు. నీకంటూ కొంత కూడబెట్టుకొని ఆ స్త్రీలకైనా పురుషులకైనా మరి తమ యొక్క శ్రేయస్సు కోరినటువంటి పెద్దలు చెప్తారు కదండి. అదే విధంగా మన శ్రేయస్సును కోరేటటువంటి భగవంతుడు కూడా మనకు చెప్తున్నారు, మీ యొక్క శ్రేయస్సు కోసం కొంత దాచిపెట్టుకోండి. మీ యొక్క శ్రేయస్సుకి ఏంటి, ఇప్పుడు మీ కుటుంబం కోసం వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చండి. మీరు ఉద్యోగం చేయండి, వాళ్ళకి కావలసినటువంటి పోషణ చేయండి, వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఇవ్వండి. వాడు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ యొక్క ఫలితం ప్రకారం ఇప్పుడు మీరు అనుకుంటే మీ పిల్లవాడు బాగా చదువుతాడా? వాడు తెచ్చుకున్న కర్మలను బట్టి వాడు బాగా చదవడమా లేకపోతే చదువు రాకుండా ఉండడమా? వాడు ఏదైనా ఒక పని యందు నైపుణ్యత ఉందంటే వాడు తెచ్చుకున్న సంస్కారాల ప్రకారమే తప్ప మనం వాటిని ఏం దిద్దగలిగింది ఏమీ లేదండి. మనం దిద్దగలిగింది ఏంటంటే వాడు సరైనటువంటి పద్ధతిలో పెరగడానికి కావలసినటువంటి జ్ఞానం అందించడమే తప్ప వాడిని మనం ఏమైనా దిద్దగలుగుతామా? వాడికి చదువు రాదు, ఎక్స్ట్రా ట్యూషన్ పెట్టించగలరు కానీ దానికి ఇంకేదైనా చేయగలరా? ఇవన్నీ కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి కర్మలను బట్టి వాళ్ళకి అవన్నీ కూడా అందుతాయి. నువ్వు నీ కోసం ఏం చేయాలి? నువ్వు వాళ్ళని పెంచి పోషించడంతో పాటు నీ కోసం కొంత నువ్వు పక్కకు వేసుకోవలసి ఉంటుంది. నువ్వు చేసినటువంటి ఇతరులకు చేసినటువంటి పరులకు చేసిన ఉపకారాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఎన్నో కోట్ల జన్మల నుంచి జీవుడు తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా అలాగే శరీరాలు పొందుతున్నారు. కాబట్టి అలాంటి శరీరాలు ఇక పొందకుండా ఉండడానికి నీ కోసం నువ్వు నీ యొక్క శ్రేయస్సు కోసం నువ్వేం చేయాలి? దానం చేయవలసి ఉంటుంది. దేని దానం చేయాలి? నీ వాక్కును దానం చేయాలి. నీ మనసులో వేరొకరి గురించినటువంటి మంచి ఆలోచనలు చేయాలి. ఇక నీ శరీరంతో పరులకు ఉపకారం చేయాలి. అందుకే శక్తి కొలది చెయ్యాలంటే కేవలం డబ్బులే కాదు. ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళామండి, ఏదైనా ఇప్పుడు ఒక అన్నదానం జరుగుతుందండి, అక్కడికి వెళ్ళాం, అక్కడ అందరికీ కూడా వడ్డన చేస్తూ ఉన్నాం. నాకెందుకులే అని చెప్పేసి చెయ్యగలిగినటువంటి శక్తి నీకున్నా
ఏదో ఒక 200 మందికి పెట్టానండి, ఇక ఉన్న వాళ్ళందరికీ పెట్టాలా నేను పెట్టను అనటం కాదు. నీకు ఎంతైతే శక్తి ఉందో ఆ శక్తి కొలది అరమరికలు లేకుండా నువ్వు గనక నీకున్న సామర్థ్యాలు వినియోగించారనుకోండి, అలా వినియోగించడం వల్ల నువ్వెవరికి దగ్గరవుతావంటే ఈశ్వరుడికి నువ్వు దగ్గరవుతావన్నమాట. అంటే నీ లోపట ఉన్నటువంటి భగవంతుడికి నువ్వు దగ్గరవ్వాలి అంటే ఇక్కడ నీకున్న శక్తి సామర్థ్యాలన్నింటినీ శక్తి కొలది ఖర్చు చేయవలసి ఉంటుందని మనకి ఉపనిషత్తుల యందు సత్యాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ వెల్లడిస్తూ ఉన్నారు. శ్రద్ధాదేయం, శ్రద్ధగా చెయ్యాలండి. దానం చేయడం అంటే ప్రతిదీ దానమే. అన్నదానం, జ్ఞానదానం, తర్వాత వాక్కుకు సంబంధించి ఏదైనా మంచి మాట చెప్పడం, ఇలా ఏదైనప్పటికీ కూడా మనసుతో వేరొకరికి ఆశీర్వాదాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా దానమే కదండి. మరి ఇవన్నీ చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి. ఏదో పెళ్లికి వెళ్ళామంటే ఏదో అక్షింతలు వేసాం కాదు. మనస్ఫూర్తిగా మనం ఏదైనా ఒక పనిని చెయ్యవలసి ఉంటుందే కానీ మరి మనస్సు యందు నీవు ఆశీర్వాదం చేయడంలో గనక నీ యందు గనక లోపం ఉన్నట్లయితే మరి భగవంతుడు నీకు శ్రేయస్సును ఇవ్వడు. అంటే మనం ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా వీళ్ళు బాగుండాలి స్వామి అని భగవంతుడి తరపున నువ్వు ఆశీర్వాదం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే నీ మనసులో ఉన్నటువంటి కల్మషం, నీకు గనక వాళ్ళ మీద అసూయ ఉందనుకోండి, అసూయ ఉంటే నువ్వు వాళ్ళకి ఆ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేయగలుగుతారా? ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇలా చేసుకున్నారు, మేమైతే ఇలా చేసుకోగలుగుతామా? మా దగ్గర డబ్బు లేదండి, మా తాతలు తండ్రులు సంపాదించింది ఏమీ లేదు, మరి వాళ్ళకంటే తాత ముత్తాతల నుంచి వచ్చింది కాబట్టి వీళ్ళు ఇలా చేసుకున్నారని మనసు నిండా కల్మషమే ఉంది. ఇప్పుడు మనల్ని వాళ్ళు చాలా దగ్గరి బంధువులు అని చెప్పేసి మనల్ని మొదట ఆశీర్వాదం చేయమని అక్షింతలు చేతిలోకి ఇచ్చారు. ఇప్పుడు ఆ అక్షింతలు చేతిలో పట్టుకోగానే మనస్ఫూర్తిగా వీళ్ళు బాగుండాలని ఆశీర్వాదం చెయ్యడానికి కావలసినటువంటి మనస్థితి నీకుంటుందా? ఎందుకు లేదు అంటే మరి వాళ్ళ గురించినటువంటి ఆ ఐశ్వర్యాన్ని చూసినప్పుడు నీ లోపట అసూయ కలిగింది. అసూయతో ఉన్నప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ఆశీర్వాదం నువ్వు ఖచ్చితంగా చేయలేవు. ఇప్పుడు ఈ అసూయను గనక జ్ఞానంతో నువ్వు కడిగేసుకున్నారనుకోండి, పూర్వజన్మలలో వీళ్ళు చేసినటువంటి ఎన్ని పుణ్యాలున్నాయో, ఈశ్వరుడు వీళ్ళు ఇంత గొప్పగా జీవించడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం వీళ్ళకుంది, వీళ్ళు ఇంకా గొప్పవాళ్ళు కావాలి, వీళ్ళ వల్ల ఎంతో మందికి ప్రయోజనం జరగాలి, వీళ్ళ వల్ల లోకానికి మంచి జరిగేలాగా వీళ్ళ చేత మంచి శుభకార్యాలు చేయించండి, 10 మందికి ఉపయోగకరమైనటువంటి మంచి కార్యాలను చేసేలాగా భగవంతుడా మీరే ఆశీర్వదించాలి, ఈ వంశము ఎంతో కాలము వృద్ధి చెందాలి అని చెప్పేసి మనం ఆశీర్వాదం ఎప్పుడు చేస్తామంటే జ్ఞానముతో మాత్రమే మనము మన యొక్క అసూయని కడిగి వాళ్ళను మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలుగుతాం. ఆశీర్వాదం ఇవ్వాలన్నా ముందు నీ మనస్సును నువ్వు పరిశీలన చెయ్యాలి. నా మనసు వాళ్ళ గురించినటువంటి ఏదైనా చెడు ఆలోచన చేసిందా? ఇప్పుడు నేను అక్షింతలు వేయడానికి వెళ్ళినప్పుడు పరమ సంతోషంతో నేను అక్షింతలు వేయగలనా లేదా? అలా అక్షింతలు వేశాను అంటే మాత్రం ఇక మనం భగవంతుడికి దగ్గర అవుతున్నామని గుర్తు. వేరొకరి యొక్క శ్రేయస్సు కోసం భగవంతుడిని మనం ప్రార్థిస్తున్నాం అనుకోండి, ఆ ప్రార్థన ఖచ్చితంగా నీ యొక్క ఉద్ధతికి ఉపయోగపడుతుంది. కాబట్టి 10 మంది యొక్క ఉపకారంలోనే, అంటే 10 మందికి చేసేటటువంటి మేలులోనే మన యొక్క శ్రేయస్సు ఉంటుందని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నారు. ఏదైనా నువ్వు ఇచ్చేటప్పుడు గౌరవంగా, బియాదేహం దియాదేహం అంటే హియాదేహం దియాదేహం అంటారు. అంటే గౌరవంగా వినమ్రంగా ఇతరులకు ఇవ్వాలి, కానీ అశ్రద్ధ చేత ఇచ్చినటువంటి అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిచ్యుచ్యతే ప్రార్థ నచ తత్వేత్య నో ఇహ అని చెప్పి 17వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకంలో చెప్తారనమాట. అశ్రద్ధతో చేసినటువంటి దానము, తపస్సు, ఏదైనా నువ్వు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మలన్నీ కూడా నీకు చేసినప్పటికీ కూడా చెయ్యని వాటి యొక్క ఫలితాలే నీకు వస్తాయి. నువ్వు ఇంత కర్మ చేశావు, నేను ఒక 10 సంవత్సరాల పాటు తపస్సు చేశానండి అన్నారు, శ్రద్ధ లేదండి, భగవంతుడి మీద శ్రద్ధ లేదు. భగవంతుడి మీద శ్రద్ధ లేకుండా ఏదో చేయమన్నారు కదా అని చెప్పేసి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, తపస్సు చేస్తూ ఉన్నాం,
తపస్సు అంటే కేవలం ధ్యానం అనుకోకండి. కృష్ణ పరమాత్మ ఏమన్నారు? తపస్సు అంటే శరీరము, మనస్సు, వాక్కు చేత నువ్వు చేసేటటువంటి కర్మ యందు భగవంతుడు చెప్పినటువంటి నియమాలతో కూడి నువ్వు చేసేటటువంటి కర్మయే తపస్సు అవుతుంది. నీవు 10 సంవత్సరాలు కాదు, వందల వేల సంవత్సరాల పాటు నువ్వు నీ శరీరంలో, నీ మనసులో, నీ వాక్కు యందు ఈ మూడింటి యందు ఉన్న మాలిన్యాలు కడుక్కోకుండా నువ్వు నేను తపస్సు చేశానండి, నేను ఇంతమందికి దానం చేశానండి, నేను ఇంతమందికి జ్ఞానదానం చేశానండి, ఈ ఇంతమందికి ఇన్ని రకాలైనటువంటి ఉపకారాలు చేశాను, ఇన్ని దేవాలయాలు శుభ్రం చేశాను, ఇలా ఎన్ని చేసినా వీటి యందు భగవంతుడు ఏం చూస్తాడంటే శ్రద్ధ, అనసూయ 2 పదాలు చూస్తాడు. అంటే నువ్వు ఒక పని చేసేటప్పుడు శ్రద్ధగా చేశావా, శ్రద్ధ లేకుండా చేస్తే చేసినది చెయ్యని దానితో సమానం అంటూ ఉన్నారు. ఇన్ని దేవాలయాలు ఊడుస్తున్నారు, ఏదో ఊడుస్తున్నారంటే ఊడుస్తున్నారు. చాలా మంది అండి, మనము ఏదైనా ఒక ఈశ్వర సేవ చేస్తున్నాం, ఇక్కడ దేవాలయానికి వెళ్ళి చేయాల్సినటువంటిదే కాదు. జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ మనం ప్రతి చోట భగవంతుణ్ణే చూస్తున్నామనటానికి గుర్తు ఏంటంటే, నువ్వు ఎవరికి ఏది చేసినా, ఇప్పుడు ఏమంటారు, ఒక కుక్కకి భోజనం పెట్టారండి. ఇప్పుడు కుక్కకి భోజనం పెడుతున్నానని కాకుండా ఈశ్వరుడే ఈ రూపంలో ఉన్నారనేటటువంటి భావనని నువ్వు నమ్మాలి. ఏదో చెప్పారు, నేనేదో కుక్కలో దేవుణ్ణి చూశానండి కాదు. ఆ ఈశ్వరుడే కుక్క ఉపాధితో ఉన్నారు, నా యొక్క పాపకర్మ పోగొట్టేందుకు ఆయన ఈ రూపంలో నా ఇంటి ముందు నిలబడ్డారని ఆ భగవంతుడికే నువ్వు భోజనం పెట్టావనుకోండి, నువ్వు పెట్టింది నీ ఇంట్లో మిగిలిపోయినటువంటి అన్నమే పెట్టావు. పెట్టినప్పటికీ కూడా నువ్వు చేసినటువంటి కర్మ ఈశ్వరుడి పాదాల దగ్గరికి నీ మనసు చేరడానికి ఇక్కడ నీ లోపల ఉన్నటువంటి భావన ఏంటి? భగవంతుడికే పెట్టాను అన్నప్పుడు నువ్వు భగవంతుడి పాదాలు పొందుతావండి. అలా కాకుండా కుక్కకి భోజనం పెట్టమన్నారు, దానం చేయమన్నారు కదా అని చెప్పేసి కనపడ్డ ప్రతిదానికి మీరు పెడుతూనే ఉన్నారు. పెట్టడంలో నేను 4 కాకులకు భోజనం పెట్టాను, 2 చిలకలకు భోజనం పెట్టాను, 2 కుక్కలకి భోజనం పెట్టాను, 2 వ్యక్తులు మా ఇంటికి వస్తే భోజనం పెట్టాను. దీనివల్ల ప్రయోజనం లేదు. భగవంతుడు ఏమన్నారు? నువ్వు చేయవలసినటువంటి కర్మలలో మరి పశుపక్షాదులకు నువ్వు కొంత భోజనాన్ని పెట్టవలసి ఉంటుంది అని చెప్పేసి భూత యజ్ఞం గురించి మాట్లాడారు. అతిథి యజ్ఞం గురించి మాట్లాడారు. అతిథి దేవో భవ అని చెప్పారు కాబట్టి అతిథికి మీరు భోజనం పెట్టారు. అతిథి భగవంతుడితో సమానం. ఈ పంచభూతంలో తయారైనటువంటి ప్రాణులకు మీరు భోజనం పెట్టారు అంటే ఈశ్వరుడికే పెడుతున్నారు. ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చారు అతిథిగా అంటే ఈశ్వరుడికే భోజనం పెట్టారు. దేవయజ్ఞము అంటే భగవత్ సంబంధమైనటువంటి గ్రంథాలను అధ్యయనం చేస్తున్నారు, దేవతలకు పూజిస్తున్నారు. ఈ దేవతలందరిలో ఉన్నటువంటి ఏకస్వరూపం ఎవరు? ఈశ్వరుడే ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ద్యౌ పృథివీచ అంతరిక్ష మోతంచ అన్నారు. అంటే ఎవరి లోపట ఈ దేవలోకాలు, తర్వాత భూమి, అంతరిక్షము, మనస్సు, ప్రాణము, వీటన్నింటి చేత నిర్మించబడినటువంటి సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టి అంతా ఎవరిది? పరమాత్మ స్వరూపమే. అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి ఇచ్చినా పరమాత్మకే ఇచ్చావనేటటువంటి భావన నీ మనసులో కలిగిందనుకోండి, నువ్వు చేసే ప్రతి కర్మ యజ్ఞంగా మారుతుంది. నువ్వు చేసేటటువంటి కర్మ యజ్ఞంగా మారాలంటే నీ భావనలో మార్పు రావాలే తప్ప నువ్వు చేసేటటువంటి దానం కొద్ది దానమే చేసినా భగవంతుడికే చేశాననండి, దానివల్ల అధిక ప్రయోజనం. అంటే ఉన్నారనేటటువంటి భావన ఎవరి మనసులో అయితే దృఢంగా అభిప్రాయం ఉంటుందో, దృఢమైనటువంటి విశ్వాసం ఉంటుందో, అలా ఉన్నవారికి మాత్రమే అత్యధికమైన ప్రయోజనం ఉంటుంది. కానీ పెట్టమన్నారు, రోజు పెడుతూనే ఉన్నానండి, మేమేది వండుకున్నా పెడుతూనే ఉన్నాం, అన్నింటికీ పెడుతున్నాం, అన్ని ప్రాణులకి పెడుతున్నాం. అన్ని ప్రాణులకి కాదు, అన్ని రూపాలలో ఉన్నటువంటి ఏకరూపమైన భగవంతుడికే నేను పెట్టానని మనస్ఫూర్తిగా మన మనస్సు యందు గనక మనకి నమ్మకం ఉంటే అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. అంటే అంతటా భగవంతుడు ఉన్నారని అంటుంటాం కానీ వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, చెడ్డవాడు వచ్చినా నా ఇంటికి వస్తే భోజనం పెట్టాను, ఏం చేస్తాం, భగవంతుడు చెప్పాడు చెడ్డవాడు వచ్చినా భోజనం పెట్టమని చెప్పాడు, పెట్టాను కాదు. భగవంతుడే ఈ వ్యక్తి రూపంలో వచ్చారని నువ్వు భగవంతుడినే చూస్తూ భోజనం పెట్టావనుకోండి, నువ్వు పెట్టిన భోజనానికి ప్రయోజనం కొన్ని వందల వేల లక్షల కోట్ల ప్రయోజనం కలుగుతుంది. ఏవో మా గురువు గారు చెప్పారండి, ఎవరు వచ్చినా భోజనం పెట్టమన్నారు, మాకు ఇష్టం లేని వ్యక్తి కూడా వచ్చాడు పెట్టేశానండి అన్నారనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం ఏమి ఉండదు.
గురువుగారు చెప్పారు, పెట్టావు కాబట్టి ఏదో కొద్ది ప్రయోజనం ఉంటుంది. మరి నువ్వు చేసినటువంటి చిన్న పనికే అధిక ప్రయోజనం పొందాలి అంటే ఈశ్వరుడికే నేను భోజనం పెట్టాను. భగవంతుడు అన్ని రూపాలలో ఉన్నారండి. ఇప్పుడు వాయువు ఉంటుంది, ఒక మల్లె చెట్టుకు సంబంధించిన సుగంధాన్ని తీసుకొని వెళ్తుంది. అబ్బా నేను సుగంధాన్ని తీసుకెళ్తున్నానని చెప్పేసి వాయువు ఏమన్నా పొంగిపోతుందా? ఇప్పుడు ఒక మురికి కాలువ దగ్గర నుంచి పోతుందండి. ఆ మురికి కాలువలో నుంచి వచ్చేటటువంటి దుర్గంధాన్ని కూడా మోసుకొని వెళ్తుంది. అయ్యో నేను ఈ దుర్గంధంతో నేను పడలేనండి బాబు అని చెప్పేసి అది ముక్కు మూసుకొని వెళ్ళిపోతుందా? ఇక్కడ సుగంధము కానీ దుర్గంధము కానీ అన్నింటినీ పట్టుకొని పోవడం తన యొక్క బాధ్యత. ఎక్కడో ఓ చోట తీసుకెళ్తుంది, వదిలేస్తుంది. పట్టుకున్నాననే ఆలోచన లేదు, విడిచిపెట్టాననే ఆలోచన లేదు. భగవంతుడు నన్ను ఏ పని చేయమన్నారో ఆ పని చేసేస్తారని భగవంతుడి పట్ల మనకి గనక విశ్వాసం ఉన్నప్పుడు ప్రతి స్వరూపంలో భగవంతుణ్ణి గనక మనం ధ్యానించగలిగితే దాని వల్ల పొందేటటువంటి ప్రయోజనం అధికంగా ఉంటుంది. కానీ మరి మనము నశించిపోయేటటువంటి వస్తువులలో శాశ్వతమైన పరబ్రహ్మమును చూసినప్పుడు ఆ పరబ్రహ్మమే ఈ లోకమంతా వ్యాపించి ఉంది అన్నప్పుడు నీలోపట ఉన్నటువంటి సత్య ఆత్మను నువ్వు తెలుసుకోగలుగుతావు. అంటే ముందు మనం ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. అన్ని ప్రాణులలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం చూడగలిగేలాగా అభ్యాసం చెయ్యాలి. అందుకే మామేవయే ప్రపద్యంతే అంటే ఏంటండి? నన్ను ప్రార్థించండి అంటే మళ్ళీ మీరు మా గురువు గారినే నేను పూజిస్తానండి, లేకపోతే మాకు ఇష్టమైన దైవాన్నే నేను పూజిస్తానండి కాదండి. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి నీలోపట ప్రకాశించేటటువంటి ఆత్మస్వరూపమే సమస్తమునందు వ్యాపించి ఉంది అన్నప్పుడు ఆత్మ యొక్క శక్తిని నువ్వు నమ్మవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భగవంతుని నువ్వు దర్శనం చెయ్యవలసి ఉంటుంది. ఆ దర్శనమే నిన్ను ఉత్తమమైనటువంటి గతులలోకి తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ భగవంతుణ్ణి ప్రార్థించండి అంటే మనం అందరం ఒక్క రూపమే. అనేక రూపాలుంటాయి, కానీ అనేక రూపాలకు ఏకస్వరూపంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి ఎవరైతే తెలుసుకొని నిరంతరము కూడా ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుణ్ణి మనం సాక్షాత్కరించుకోగలిగామనుకోండి, దానివల్ల ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. మామేవయే ప్రపద్యంతే అంటే ఒక్క రూపంలో ఉన్నటువంటి రూపానికి మనం నిత్యం పూజలు చేస్తూ వాళ్ళొక్కరికే మనం అనేక రకాలైనటువంటి విషయాలలో ఉపచారాలు చేస్తే భగవంతుడికి మనమేం దగ్గర కాము. అన్ని రూపాలలో ఆ స్వరూపాన్ని నువ్వు దర్శనం చేయగలగాలి. ఏకస్వరూపమైనటువంటి ఆత్మయే అనేకమైనటువంటి విధాలుగా ఉంది అని నీ యొక్క నమ్మకము చేత ప్రతి పురుగులోనూ, ప్రతి ప్రాణిలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి వ్యక్తిలోనూ అణువణువున భగవంతుడి యొక్క స్పర్శను అనుభూతి చెందగలిగినప్పుడు దానివల్ల నువ్వు ప్రయోజనం పొందగలుగుతావు. అభ్యాసేనతు కౌంతేయ అంటారండి. అభ్యాసం చెయ్యి. నువ్వు ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూడటం నేర్చుకోవాలి. అంతేకాని అభ్యాసం చేయమంటే ఈ గ్రంథాలలో ఉన్నటువంటి భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు నోటికొచ్చేస్తే ఇక ముక్తి వచ్చిందనుకోండి, ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వినాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళు గ్రంథాలు దగ్గర పెట్టుకొని హాయిగా మరి ఎవరికి వాళ్ళు పారాయణం చేసుకుంటే సరిపోయేది. కానీ తెలుసుకోవలసిన సత్యం ఏంటి? ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆత్మను తెలుసుకొని ఆ దివ్యమైనటువంటి ఆత్మకు నీ వల్ల కలిగేటటువంటి, అంటే నువ్వు చెయ్యగలిగినటువంటి ఏదో ఒక చిన్న ఉపకారమైన ఆ ప్రాణికి నువ్వు చెయ్యగలవేమో ఆలోచించు. దానికోసం నువ్వు అభ్యాసం చెయ్యాలి. అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి అభ్యాసం చెయ్యాలి. ఆ భగవత్ స్వరూపాలకు నీ వంతుగా నువ్వేదైనా ఒక ఉపకారము, ఒక మేలు, ఒక ప్రయోజనాన్ని చేకూర్చగలవేమో నీవు నీ శాయశక్తులా నువ్వు వారి కోసం ప్రయత్నం చేసినప్పుడు మనం భగవంతుడికి దొరుకుతాం, భగవంతుడు మనకి దొరుకుతాడు. అంటే భగవంతుడికి మనం దొరకడం ఏంటి అంటే భగవంతుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని ప్రేమిస్తూనే ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకోవాలి అంటే మరి తల్లిదండ్రుల యొక్క ప్రేమ కూడా పిల్లలకు అర్థం కావాలి. పిల్లవాడి యొక్క మనసు కూడా తల్లిదండ్రులకు అర్థం కావాలి. అదే విధంగా భగవంతుడికి మనమంటే ఎంత ఇష్టం ఉందో మనకు అర్థం కావాలి. మనకి భగవంతుడి మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత విశ్వాసం ఉందో అది భగవంతుడికి అర్థం కావాలి. ఇరువురికి అర్థం కావాలి అంటే ప్రతి ఒక్కరిలో నువ్వు భగవంతుడిని చూస్తూ భగవంతుడి యొక్క స్పర్శ. నువ్వు నీళ్లు తాగుతున్నారండి, ఆ నీటి యందు ఉన్నటువంటి శక్తి ఆత్మ యొక్క శక్తి అని
నా లోపట ఉన్నటువంటి శక్తియే ఈ నీటిలో కూడా ఉంది అని ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని స్మరణ చేసి మనం నాకున్న అజ్ఞానాన్నంతా పోగొట్టండి అని భగవంతుని ప్రార్థన చేసి ఆ నీళ్లు తాగారనుకోండి, బ్రహ్మమే అవుతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అని 4వ అధ్యాయం 24వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. నువ్వు ఏది ముట్టుకున్నా బ్రహ్మమే అనేటటువంటి భావన చేత నువ్వు స్వీకరించినటువంటి ప్రతిదీ కూడా బ్రహ్మమే అవుతుంది అంటున్నారు. ఆ బ్రహ్మముగా నువ్వు నిలబడాలి అంటే నీ యొక్క భావనలోనే మార్పు రావాలి తప్ప ఇక్కడున్న సృష్టిలో ఏమైనా మార్పు వస్తుందా? నువ్వు చిన్నప్పుడు తాగిన నీళ్ళే ఇప్పుడు కూడా తాగుతున్నావు. నీటిలో ఏమైనా మార్పు ఉందా? మంచినీళ్ళే కదండి తాగేది. ఉప్పు నీళ్ళైతే ఎప్పుడు తాగం కదా. చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు, ఇప్పుడు కూడా తింటున్నావు. ఇక్కడ నీలో జరగవలసిన మార్పు ఏంటంటే, చిన్నప్పుడు మనకు తెలియకుండానే అన్నం తిన్నాం, నీళ్లు తాగాం. ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చిందనడానికి గుర్తు ఆ నీటిలో ఉన్న పరమాత్మ శక్తిని చూస్తున్నావు. నువ్వు తినే పదార్థంలో ఉన్న బ్రహ్మమును చూస్తున్నావు. ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి బ్రహ్మమును చూస్తున్నావు. ఇక బ్రహ్మము తప్ప నీకు అన్యమైన విషయాలు ఏవి కూడా గుర్తు రావట్లేదు. ఎవరైనా నిన్ను తిడుతున్నారు, బ్రహ్మమే నన్ను తిడుతుంది. ఎవరైనా నన్ను పొగుడుతున్నారు, బ్రహ్మమే నన్ను పొగుడుతున్నారు. తిట్టినప్పుడు కృంగిపోవడం, పొగిడినప్పుడు పొంగిపోవడం కాకుండా సమస్థితిలో ఉంటే ఇక నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు, కష్టపెట్టేటటువంటి వాళ్ళనే బెంగలేమీ లేకుండా అంతటా బ్రహ్మమును చూడగలిగిన స్థితి మనకు వస్తుంది. కాబట్టి శాశ్వతమైనటువంటి బ్రహ్మమును తెలుసుకునే ప్రయత్నంగానే మీ యొక్క కర్మలను చేయవలసి ఉంటుంది. కానీ నశించిపోయే వస్తువుల కోసం మీ యొక్క ప్రయత్నం ఉండకూడదని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనమందరము కూడా మరణిస్తున్నామనేటటువంటి బెంగ వదిలేయండి అంటున్నారు. ఫస్ట్ మీరు ఆత్మ యొక్క జ్ఞానము లేకపోయినప్పటికీ కూడా మళ్ళీ పుడతారు. పుట్టడం అయితే గ్యారంటీగా ఉంటుంది. బాల్యము చాలా రోజులు ఉందా? కొద్ది రోజులు మాత్రమే బాల్యం ఉంది. యవనము పర్మనెంట్ గా ఉందా? లేదు. ఇది కూడా మారింది. వృద్ధాప్యంలోకి వచ్చేసారు. వృద్ధాప్యం కూడా ఏమవుతుంది? మరణంగా మారుతుంది. ఇక్కడ మీరు ఆత్మజ్ఞాన శూన్యత చేత పాపమో పుణ్యమో చేశారనుకోండి, మళ్ళీ మీకేదో ఒక శరీరం అయితే భగవంతుడు ఇస్తారు. దీని గురించి బెంగలేదు. ఆత్మజ్ఞానం తెలుసుకొని అంతటా ఆత్మయే ఉంది అని చెప్పేసి భగవంతుడు చెప్పిన సత్యాలన్నీ ఆచరించారనుకోండి, ఈ జన్మలోనే జీవన్ముక్తులవుతారు. ఒకవేళ మీ సాధనలో ఏదైనా లోపమున్నా ఈశ్వరుడు ఏమంటున్నారు? నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. మీరు ఈ జన్మలో చేసిన పుణ్యము అంటే ఆత్మజ్ఞానము కలిగి మీరెవరికైనా ఏదైనా ఉపకారము చేస్తే, భగవంతుడికే ఉపకారం చేశానని మీ యొక్క ఆలోచనలో గనక భగవంతుడి యొక్క జ్ఞానముతో కూడి కర్మ చేస్తే అదేమవుతుంది? మిమ్మల్ని శ్రేష్టమైనటువంటి గొప్పదైనటువంటి ఉపాధిలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళి మీరు సాధన చేసుకోవడానికి కావలసిన స్థితి మీకు ఇస్తారు. ఈ జన్మలో మీరు చేసినటువంటి ఆత్మజ్ఞానంతో కూడి చేసినటువంటి కర్మ ఏదైనా మిమ్మల్ని ఏం చేస్తుంది? భయంకరమైన సంసార సాగరంలో నుంచి బయటపడవేస్తుంది అంటున్నారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భయంకరమైన సంసార సాగరంలో నుంచి మీరు బయటపడతారు. అలా బయటపడాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా? నేను బ్రహ్మమే అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మము యొక్క శక్తి చేతనే ఈ దేహము నడుస్తుంది. కానీ నువ్వు తిన్న ఆహారంతో ఈ శరీరం నడవట్లేదు. ఈశ్వరుడి యొక్క శక్తి చేతనే నడవబడుతుంది. అంటే లోపట ఉన్న ఆత్మశక్తిని గుర్తించండి, ఆత్మతో అనుభూతి పొందండి, అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును చూడండి. ఇలా చేయడంలో మీరు కొన్ని క్షణాలు ఇలా బ్రహ్మముగా మీరు కొంతమందికి ఉపకారం చేసినా వచ్చే జన్మ శుచీరాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోవి జాయతే. శుచి శౌచము కలిగినటువంటి శ్రీమంతుల కుటుంబంలో పుట్టి మీ యొక్క సాధన జరుపుకునేలాగా నేను మిమ్మల్ని పుట్టింప చేస్తానని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ప్రమాణం చేసి చెప్పారన్నమాట. మీ అందరికీ దాని గురించినటువంటి టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ చెయ్యవలసిన ధర్మం గురించే ఆలోచించండి. నాకు ఇది వస్తుందా అది వస్తుందా అనేటటువంటి ఫలితం మీకు అవసరం లేదు. ఫలితాన్ని నా మీద విడిచిపెట్టి నేను చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నమే మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ ఇవాళ నేనేం తింటున్నాను అనేటటువంటి విషయాలు, నేను ఎలా జీవిస్తున్నాను, ఎటువంటి ఇంట్లో ఉంటున్నాను, ఇవన్నీ మీకు అనవసరం. మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మల ఫలితమే ఇవాళ మీరు అనుభవించేటటువంటి
ప్రతిదీ కూడా దీని గురించిన విచారణ విడిచిపెట్టి మీరు ఈ దేహాన్ని విడిచిపెట్టే లోపు నా యొక్క ప్రయాణానికి కావలసిన వస్తువులన్నీ చక్కగా సర్దుకుంటున్నానా లేదా అని చెప్పి ప్రతి ఒక్కసారి మన యొక్క మనస్సును మనం పరిశీలన చేసుకోవాలి. మనం మాట్లాడే మాటను పరిశీలన చేసుకోవాలి. మన శరీరంతో చేసేటటువంటి కర్మలను పరిశీలన చేసుకుంటూ భగవంతుడు చెప్పినటువంటి ధర్మ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా ప్రయాణం చేసినప్పుడు ఇక మనం ఈ జన్మలోనే ముక్తులం కావచ్చు. ఒకవేళ కాకపోయినప్పటికీ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మజ్ఞానం ఉన్నవారికి, ఆత్మజ్ఞానం లేని వారికి ఇద్దరికి కూడా అభయాన్ని ఇస్తున్నారండి. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు మళ్ళీ పుడతారు. పుట్టేటటువంటి జన్మ వాళ్ళు చేసిన పాపపుణ్య కర్మలను బట్టి ఉంటుంది. ఆత్మజ్ఞానంతో కూడి నువ్వు చేసినటువంటి సత్కర్మ నిన్ను ఈ జన్మలోనే ముక్తుణ్ణి చేయవచ్చు. లేకపోతే తర్వాత జన్మలలో నువ్వు సాధన ద్వారా మళ్ళీ నన్ను చేరటానికి కావలసిన విధంగా తగు ఏర్పాట్లతో నిన్ను నేను ఆహ్వానిస్తానని ఈశ్వరుడు మనందరికీ అభయాన్ని ఇస్తున్నారండి. ఇక ఆ తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు ఏమన్నారు, నువ్వు ఈ జన్మలోనే జీవన్ముక్తుడవు కావచ్చు అనే మాట కూడా చెప్పారు. అలా చెప్పినప్పుడు మరి ఎలా అవుతామండి? మళ్ళీ వెంటనే అర్జునుడికి డౌట్ వస్తుంది, ఎలా అవుతామండి, అది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఇక్కడ ఆయన చెప్తున్నారు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. ఇప్పుడు చెప్తున్నారు, ఇంద్రియాల ద్వారా అనుభవించే సుఖాలు ఏమున్నాయి? తన్మాత్రకలు అంటామండి. ఈ చెవి ద్వారా శబ్దం వింటాము, మరి చర్మం ద్వారా స్పర్శ, ఇక కళ్ళ ద్వారా రూపములు చూస్తాము, నాలుక ద్వారా రుచులను చూస్తాము, ముక్కు ద్వారా వాసన. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటటువంటి విషయాలను అనుభవిస్తుంటాం కదా. అలా అనుభవించేటప్పుడు ఒకసారి ఈ కళ్ళతో చూసినటువంటి విషయం ఇవాళ నాకు సంతోషం కలిగించవచ్చు. ఇప్పుడు చిన్న పిల్లవాడండి ఒక ఏనుగు బొమ్మను చూయిస్తే వాడు ఏనుగు బొమ్మను చూసి ఏనుగు 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 అని సంతోషపడ్డాడు. వాడికి ఒక 20 సంవత్సరాలు వచ్చాక ఇదిగోరా బాబు ఏనుగు బొమ్మ అంటే వాడు సంతోషపడతాడా? ఒకనాడు పడినటువంటి సంతోషం ఒక పెద్ద 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇది బొమ్మ, నాకు నిజమైన ఏనుగును చూస్తే సంతోషం అంటాడు. అంటే ఒకనాడు కలిగించిన సంతోషం ఒకనాడు దుఃఖాన్ని కలిగిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఒకసారి మిమ్మల్ని చల్లదనం సంతోషపెడుతుంది. ఎండాకాలంలో చల్లగా ఉందనుకోండి, ఒక చెట్టు కిందనో ఒక ఏసీలోనో ఉన్నామనుకోండి, చల్లగా హాయిగా ఉంటాము. శీతాకాలంలో ఏసీలో ఉండండి, సంతోషంగా ఉంటారా? అప్పుడు మనం ఏం కోరుకుంటాం? హీటర్ కావాలండి, ఈ చల్లదనాన్ని నేను భరించలేను అంటున్నాం. అంటే మీకు ఒకసారి సంతోషాన్ని కలిగించింది ఇంకోసారి దుఃఖం కలిగిస్తుంది. అంటే ఈ సృష్టిలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, చల్లదనము ఉంటుంది, వెచ్చదనం ఉంటుంది. ఇవన్నీ కూడా రాకడా పోకడా కలిగినవి. వీటి యందు నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీటన్నింటినీ స్వామి నేను ఎండకు తట్టుకోలేకపోతున్నాను స్వామి, నాకేదైనా సుఖాన్ని ప్రసాదించండి అంటే ఈశ్వరుడు ఏమంటున్నారంటే ఓర్చుకో అంటున్నారు. అదేంటి స్వామి, మిమ్మల్ని నేనేం అడుగుతున్నాను? ఎంత ఎండకు నేను నిలబడలేకపోతున్నాను, ఈ ఎండ నుంచి నన్ను రక్షించండి అంటే ఓర్చుకోవడం తప్ప నేను చేసేది ఏమీ లేదు అన్నారు. ఎందుకంటే అలా అంటున్నారు? కృష్ణ పరమాత్మకు మన మీద దయలేదా? దయలేదా అంటే నువ్వు చేసినటువంటి పాపపు కర్మ పూర్తయ్యేంత వరకు నువ్వు ఖచ్చితంగా ఎండలో ఉండవలసి వస్తుంది. స్వామి ఇప్పుడు చల్లదనంలో ఉన్నామండి, స్వామి నేను చల్లదనంలో ఉన్నాను స్వామి, కాస్త వేడినివ్వండి స్వామి, ఈ చల్లదనంతో నేను చచ్చిపోతానేమో, ఓర్చుకో అంటారు. మా ఇంట్లో ఏంటంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ అనారోగ్యాలే ఉన్నాయి, ఈ అనారోగ్యాల ద్వారా మా కుటుంబం అంతా కూడా దుఃఖంతో ఉంది, ఈ దుఃఖంలో నుంచి మమ్మల్ని బయటపడేయలేరా? ఓర్చుకోండి అంటున్నారు. ఓర్చుకో అని చెప్పడానికి భగవంతుని మేము ప్రార్థించాలా? అవును, మరి పూర్వజన్మల్లో మీరు చేసిన పాపపు కర్మ ఈ జన్మలో మిమ్మల్ని దుఃఖాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితి కలిగింది అంటే మీరు చేసిన పాపం ఎవరు అనుభవిస్తారు? మీరే అనుభవించాలి. కృష్ణ పరమాత్మ కూడా అనుభవించారు కదండి. ఇప్పుడు దేవకి వసుదేవులు 10,000 యుగముల పాటు ఆకులలములు తిని భగవంతుణ్ణి కొడుకుగా పుట్టాలని కోరుకున్నారండి. మరి అలా కొడుకుగా పుట్టాలి అని కోరుకున్నారు కదా, మరి వాళ్ళంతా తపస్సు చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ పుట్టారు కదా,
మరి కృష్ణ పరమాత్మ పుట్టినప్పటి నుంచి కూడా మనకు తెలుసండి, పూతన దగ్గర నుంచి ఎంతో మంది రాక్షసుల్ని చంపేశారు. మరి ఇంతమంది రాక్షసుల్ని చంపేసినటువంటి కృష్ణ పరమాత్మ వెంటనే కంసుని చంపేసి వాళ్ళ అమ్మా నాన్నకి మరి విముక్తిని ప్రసాదించలేరా? ఎందుకు ప్రసాదించలేదు అంటే, కంసుడు చేసినటువంటి పుణ్యము తరగాలి, వీళ్ళు ఇక్కడ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు తెలుసో తెలియకో చేసిన పాపపు కర్మ హరించాలి. అంటే వీళ్ళు ఆ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క పాపం తరిగిపోతుంది. కంసుడు కృష్ణ పరమాత్మను వెతికే ప్రయత్నంలో వాళ్ళ సోదరులందరినీ కూడా చంపేస్తాడు. తర్వాత కృష్ణుణ్ణి వెతికేటటువంటి ప్రయత్నంలో ఆ ఊర్లో ఉన్నటువంటి తన రాజ్యంలో ఉన్న పసిపిల్లలందరినీ కూడా చంపిస్తారు. అంటే కంసుడి యొక్క పుణ్యము తరిగిపోవాలి, కంసుడి యొక్క పాపం పెరగాలి. ఇక్కడ తమ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాపము కరిగిపోవాలి, వాళ్ళ యొక్క పుణ్యం పైకి లేవాలి. ఇలా ఇన్ని పరిస్థితులు జరిగేంత వరకు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తల్లిదండ్రుల్ని రక్షించుకోగలిగిన స్థితిలో ఉన్న కర్మకు బద్ధుడయ్యాడా లేదా? ఆయన ఓర్చుకోండి అని చెప్పినటువంటి మాటకి ఆయన కట్టుబడ్డాడా లేదా? ఆయనే కట్టుబడినప్పుడు మనం ఎందుకు నాకు ఈ కష్టం రాకుండా చెయ్యండి స్వామి అని చెప్పేసి నువ్వెందుకు వేడుకోవాలి? ఓర్చుకోవడానికి నువ్వెందుకు సిద్ధపడవు? నేను చేసిన కర్మయే నేను అనుభవించాలని నిన్ను నువ్వు నిగ్రహించుకోకుండా ఉంటావు? ఆయన అన్నాడు కదండి, అర్జునుడు ఏమన్నాడు? యచ్చోకముచ్చోషణమింద్రియానాం అన్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియానాం. ఇంద్రియములు పెట్టే బాధ నేను భరించలేకపోతున్నానయ్యా అన్నారు. ఈ ఇంద్రియములు ఏమంటున్నాయి? వీళ్ళందరూ మనవాళ్ళు అంటున్నారు. కన్నుల ద్వారా చూసినటువంటి అక్కడ దృశ్యం ఏంటి? తన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్లతో తన యొక్క అనుభూతులనన్నింటినీ గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు తాను అనుభూతుల రూపంలో భద్రపరుచుకున్న విషయాలన్నీ కూడా ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, వేదనకు గురి చేస్తూ ఉన్నాయి. మనసు పరమ దుఃఖాన్ని పొందుతుంది. నా వాళ్ళు మరణిస్తారు, నా వాళ్ళ చావుకి నేనే కారణం అని చెప్పి ఎంతో మనసు యందు చాలా వ్యగ్రతను కలిగి ఉన్నాడు, ఎంతో బాధపడ్డాడండి, ఎంతో వ్యాకులతను పొంది ఉన్నాడు. మరి ఈ వ్యాకులత అంతా కూడా ఎందుకు వచ్చింది? ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ శాశ్వతమే అనుకుంటున్నారు కాబట్టి మీకు ఆ వ్యాకులత కలిగింది. ఈ దేహము నేను కాదు, పూర్వజన్మలలో చేసిన పాప పుణ్య కర్మల యొక్క ఫలితమే ఈ దేహానికి సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇవి రాకడా పోకడా కలిగినవే కానీ ఇవి ఎప్పుడూ పర్మనెంట్ గా ఉండేవి కాదు. ఇవాళ ఏడ్చినటువంటి వాళ్ళు రేపు నవ్వుతుంటారు, ఇవాళ నవ్వినటువంటి వాళ్ళు రేపు దుఃఖాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. అంటే రాకడా పోకడా కలిగిన విషయాలలో భగవంతుణ్ణి ప్రార్థించడం కంటే వాటిని ఓర్చుకోవడానికి కావలసిన శక్తిని ఇవ్వమని కోరుకున్నామనుకోండి, భగవంతుడికి నచ్చుతామట. కష్టం రాగానే స్వామి ఈ కష్టం తీర్చండి అని అడగటం కంటే, భగవంతుడా నేనేదో పాపం చేసి ఉంటాను అందుకే నాకు ఇంత పెద్ద కష్టం వచ్చిందయ్యా, ఈ కష్టాన్ని మీరు ఏం చేస్తారు? ఈ కష్టాన్ని మీరు తీర్చొద్దులే గాని దీన్ని తట్టుకోగలిగిన శక్తిని మాత్రం నాకు ప్రసాదించండి అని అన్నామనుకోండి. ఇప్పుడు ఇంటి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారండి, మన కుటుంబ సభ్యులంతా అనారోగ్యంతో ఉన్నారనుకోండి. అలా ఉన్నప్పుడు భగవంతుడా ఈ పరిస్థితిలో మా అనారోగ్యాన్ని పోగొట్టండి అని అడగటం కంటే ఇంతమందికి ఉన్న అనారోగ్యానికి సంబంధించి ఏదైతే వ్యగ్రత ఉందో దానిని తట్టుకోగలిగినటువంటి శక్తిని మాకు ఇవ్వండి. అంటే మా పనులు మేము చేసుకుంటూ మా అనారోగ్యాన్ని మేము పోగొట్టుకునేంత వరకు భగవంతుడా మాకు శక్తి ఇవ్వండి. వేరొకరి మీద ఆధారపడకుండా శక్తిని ఇవ్వవలసిన బాధ్యత మీదే. మేము తెలుసో తెలియకో తప్పులు చేశాం, ఆ తప్పుకి నేను క్షమాపణ కోరుకుంటున్నానని భగవంతుడికి కావలసింది ఒక్కటే, చేసిన తప్పుకు క్షమాపణ. రెండు, తట్టుకోగలిగిన శక్తిని ఇవ్వమని అడగొచ్చు. అంటే ముందు క్షమాపణ అడిగి తర్వాత వరం అడుగుతూ ఉన్నాం. మనం ఏం చేస్తామంటే, భగవంతుడా లోకంలో ఎవరికీ లేనటువంటి కష్టాలన్నీ మాకే ఎందుకు ఇస్తున్నారు? మేమంటే దయలేదా? లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీ యొక్క నామస్మరణే చేస్తాం, మీకు సంబంధించిన ప్రార్థన, మీకు సంబంధించినటువంటి క్రతువులన్నీ చేస్తాం. నాకెందుకండి ఇంత పెద్ద జబ్బిచ్చారు అంటే, నువ్వు చేసిన కర్మలకి ఎవరు శిక్ష అనుభవిస్తారు? మరి
నువ్వు చేసిన కర్మలకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు అంటే ఇక్కడ నీకు నిజంగా ఆత్మజ్ఞానము గనక నీకు మనసుకు పడితే నువ్వేమంటున్నావు? క్షమాపణ కోరతావు, శక్తినివ్వమంటావు. ఆ శక్తి దేనికి? ఓర్చుకోవడానికి కావలసిన శక్తి. ఆయన అంటే ఎవరో నన్ను తిట్టారు స్వామి, తిట్టిన వారికి శిక్ష వేయమనటం కాకుండా తిట్టినటువంటి వాళ్ళ ద్వారా తాను పొందేటటువంటి ఏదైతే దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని తట్టుకోగలిగిన శక్తిని నాకు ఇవ్వు స్వామి అని అడిగామనుకోండి, అంటే ఏం లేదండి, చిన్న మన భావనలో మార్పు. మనమేం అడుగుతాం? ఫలానా వ్యక్తి నన్ను బాగా తిట్టాడు స్వామి, ఆ వ్యక్తికి శిక్ష వేయండి స్వామి అంటాం. మనం ఎంత ఏడ్చినా పర్వాలేదండి. ఇప్పుడు మనం ఏమనాలి? నేను తెలుసో తెలియకో తప్పు చేశాను స్వామి, మీరు ఫలానా వ్యక్తి ద్వారా నన్ను ఇంతగా మాటలు అనిపించారు. ఈ మాటల వలన నేను పొందేటటువంటి దుఃఖము ఎంతగా ఉంది అంటే నా యొక్క స్థితిని నేను కంట్రోల్లో పెట్టుకోలేనంత దుఃఖాన్ని నేను పొందుతున్నానయ్యా. ఈ దుఃఖంలో నుంచి బయటపడగలిగిన శక్తిని నాకు ప్రసాదించండి, ఈ దుఃఖాన్ని ఓర్చుకోగలిగినటువంటి శక్తిని నాకు ఇవ్వండి అని భగవంతుడికి ప్రార్థన చేశామండి. ఇక్కడ వేరొకరి గురించిన నింద ఉందా? ఎట్టి పరిస్థితిలో లేదు. మనం ఏమంటున్నాం? నా కష్టాన్ని ఓర్చుకోగలిగిన శక్తిని మాత్రమే మనకి ఇవ్వమని అంటున్నాం, కానీ వేరొకరికి ఇబ్బంది పెట్టమని మనం అడిగామనుకోండి. ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లవాడు ఎప్పుడు తప్పులే చేస్తాడు, ఒక పిల్లవాడు ఎప్పుడు మంచి పనులే చేస్తాడు. ఇప్పుడు చెడ్డ పనులు చేసేటటువంటి పిల్లవాడిని బాగు చేయమని కోరుకుంటారా? మంచి పిల్లవాడిని కూడా చెడగొట్టమని అడుగుతారా? ఎవరైనా ఏమంటారు? అయ్యో మా పిల్లవాడిని బాగు చేయండి స్వామి అంటారు. అదే విధంగా ఈ సృష్టి అంతా భగవంతుడి యొక్క అంశయే అయినప్పుడు ఫలానా వాడిని శిక్షించండి స్వామి అని చెప్పేసి నువ్వు భగవంతుడిని వేడుకుంటే, ఇప్పుడు అంటే భగవంతుని ఏం వేడుకుంటున్నావు? నీ పిల్లవాడికి పనిష్మెంట్ ఇవ్వండి స్వామి అని చెప్పేసి మనం అడిగితే ఊకుంటాడా ఆయన? ఇప్పుడు మీ పిల్లవాడు చెడ్డవాడండి, మీ పిల్లవాడిని 2 దెబ్బలేయండి అని చెప్పేసి మీరు మీ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, వాళ్ళు ఒప్పుకుంటారా? మీ పిల్లవాడు చెడ్డవాడండి, మా పిల్లవాడిని కొట్టాడంటే, మీ పిల్లవాడు ఏదో తప్పు చేసి ఉంటాడు అందుకే మా పిల్లవాడు కొట్టాడని వాడి పిల్లవాడిని వాడు సరిచెప్పుకుంటాడా లేదా? అంటే భగవంతుడి యొక్క సంతానమే మనం అందరం కూడా, మనమొక్కలమే భగవంతుడికి భగవంతుడికి సంతానం కాదండి, భగవంతుడి యొక్క అంశలు కాదు. లోకమంతా భగవంతుడి యొక్క సృష్టియే అయినప్పుడు ఏ ఒక్కరి గురించినటువంటి ఏమంటారు దీన్ని, ఏ ఒక్కరి గురించిన కంప్లైంట్ చేయకూడదండి. భగవంతుడా వాళ్ళు మంచి వాళ్ళు కాదండి, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళకి మీరు ఇలాంటి శిక్ష వేస్తే వాళ్ళు కూడా బాధపడతారు, వాళ్ళు బాధపడుతుంటే నేను చూసి సంతోషపడతానని ఆయన పిల్లవాడి గురించి మనం కంప్లైంట్ చెప్పామనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? నీకు బుద్ధి రాలేదురా బాబు అని చెప్పేసి మనకి ఇంకొద్దిగా పెద్ద పనిష్మెంట్ ఇస్తారనమాట. ఇప్పుడు నీకు ఆత్మజ్ఞానం ఉంది అనడానికి గుర్తు ఏంటంటే, నీకొచ్చిన కష్టంలో నుంచి నువ్వు బయటపడటానికి భగవంతుణ్ణి మార్గం అడుగు, ఉపాయాలు అడుగు. అంతేకాని నేను ఫలానా వ్యక్తి కోసం అని చెప్పేసి ఫలానా వ్యక్తి బాగుపడకూడదు అని చెప్పేసి వాడి కోసం మనం మన యొక్క తపస్సునంతా ఖర్చు పెడుతున్నాం అనుకోండి, దానివల్ల నష్టపోయేది మనమేనండి. భగవంతుడు ఏమంటారు? నాకెవరు సమానం, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నప్రియ, నాకు అందరూ సమానమే. ఎవరెవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వాడికి ఏ టైంలో ఏ శిక్ష వేయాలో నాకు తెలుసు. నువ్వు చెప్తే నేను వాడికి శిక్ష వేసే పరిస్థితిలో నేను లేను. నాకు ఎప్పుడు ఎవరికి ఏ శిక్ష వేస్తే వాడు మారతాడో నేను దానికి తగిన విధంగానే నేను ఏర్పాట్లు చేస్తాను, కానీ నువ్వు చెప్పావని వాడికి శిక్ష వేయను, నువ్వు చెప్పలేదని వాడికి నేను శిక్ష వేయకుండా ఆగను. అంటే భగవంతుణ్ణి మనం ఏం కోరుకోవాలి? ఓర్చుకోగలిగిన శక్తి మాత్రమే ఇవ్వమని అడగాలి. అంటే ఇక్కడ పరమాత్మే మనకు సలహా ఇస్తున్నారు, ఆయనే చెప్తున్నానండి, మీరు ఓర్చుకోవడం తప్ప కంప్లైంట్లు పెట్టడం నేర్చుకోమాకండి. అందుకే కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో అంటారంట, ఏమంటారంటే అపైషునము అంటారు, కొండెములు చెప్పుట, చాడీలు చెప్పుట. భగవంతుడికి కూడా ఇప్పుడు మనకు లోపటున్న భగవంతుడితో మాట్లాడడం వచ్చు కదా అని, స్వామి పలానా వాళ్ళు చెడ్డవాళ్ళు స్వామి, వాళ్ళని శిక్షించండి స్వామి అని వాళ్ళ మీద చాడీలు చెప్పబాకు. నాకు తెలియనటువంటి విషయాలు నువ్వేం చెప్తావు? ఇప్పుడు నీకున్న పరిస్థితి నుంచి నువ్వు ఎలా బయటపడాలో నన్ను సలహాలు అడుగు, నా శక్తి అడుగు, నా అనుగ్రహం అడుగు, నేను ఇస్తాను.
అంతేగాని అవతలి వ్యక్తుల మీద నువ్వు చెప్పేటటువంటి చాడీలు నేను తీసుకుంటానని మాత్రం అనుకోకు. దానివల్ల నీకు ఎదురు ఫలితాలు కూడా రాగలవు. కాబట్టి జాగ్రత్త పడు. భగవంతుడికి భగవంతుడు మనకి ఇంద్రియాల వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని ఎలా మనం తగ్గించుకోవాలో భగవంతుడు సలహా ఇస్తున్నారండి. ఓర్చుకోండి. ఓర్చుకోలేకపోతే నన్ను కోరండి. నన్ను అనుగ్రహం చేయమని కోరండి. మీకు వచ్చేటటువంటి కష్టంలో నుంచి బయటపడటానికి మార్గముల కోసం నన్ను అడగండి. మరి మీకు నేనేం చేస్తాను? మీకు తగిన విధంగా మిమ్మల్ని రక్షించే ప్రయత్నాలన్నీ నేను చేస్తానని పరమాత్మ మనకి ఎన్ని ఉపాయాలు చెప్తున్నారో చూడండి. గీతోపదేశం ప్రారంభించారో లేదో, ప్రారంభించిన వెంటనే సలహాలు ఇచ్చేస్తున్నారు. నువ్వు ఓర్చుకో నాయనా. ఓర్చుకుంటే పెద్దవాళ్ళు ఏమంటారు? ఓరుగల్లు పట్టణం అంటారు. ఓర్చుకున్న వాడికి ఓరుగల్లు పట్టణం. నీకొచ్చిన కష్టానికి ఎవరిని నింద చేయకుండా మనం స్వామి నేను చేసినటువంటి పాపానికి నాకు ఈ శిక్ష పడిందని ఆ స్వామికి గనక మనం క్షమాపణ కోరుకుంటే ఆ క్షమాపణ ఏమవుతుంది అంటే అది నీకు అనుగ్రహ రూపంలో భాషిస్తుంది. నీవు కర్మలో నుంచి బయటపడటానికి గట్టెక్కడానికి కావలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఉపాయములు నీకు నేను అందిస్తాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ముందు ఓర్చుకోవడం నేర్చుకోండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇంకా ఇలా ఓర్చుకున్న వాళ్ళకు ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ తర్వాత శ్లోకాలలో చెప్తున్నారండి. వాటిని మళ్ళీ రేపు మనం తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యామ్ మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.